हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डिक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగం, అందులో క్రమంగా 19 శ్లోకాల పర్యంతము వచ్చాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎవరైతే అనేక జన్మల నుండి భగవంతుని యొక్క భజన, అర్చన, జపము, తపము, యజ్ఞయాగాదులు చేస్తూ వస్తూ ఉన్నారో వారే నన్ను పొందుతారు అని భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ అనేక జన్మలంటే జీవునికి 84 లక్షల జన్మలు ఉన్నాయని చెప్పింది ఉన్నది. పశు, పక్షి, క్రిమి, కీటక, మనుష్య, దేవ, గంధర్వ అనేక జన్మలు కూడా ఈ జీవునికి ప్రాప్తం అవుతాయి. వాడి కర్మానుసారంగా ఎక్కువగా పుణ్యకర్మ చేసుకున్నట్లయితే దేవతా యోనిని పొందుతాడు. పాపం చేసుకుంటే నీచ యోనుల్లో పోతాడు. పుణ్యపాప మిశ్రిత కర్మలు చేస్తే మనుష్య యోనిలోకి వస్తాడు. అయితే ఇంతకు పూర్వం కూడా జీవునికి అనేక జన్మలు గడిచిపోయాయి. జీవుడు ఈరోజు ఇప్పటివాడు కాదు, అనాది కాలం నుంచి అనేక జన్మలు తీసుకొని జన్మిస్తూ మరణిస్తూ జన్మిస్తూ మరణిస్తూ ఈ మనుష్య జన్మకు వచ్చినాడు. అయితే ఇక్కడ భగవంతుడు అనేక జన్మల పుణ్యవశాత్తే జ్ఞానాన్ని పొందుతాడు, ఆ జ్ఞానం చేత ముక్తుడవుతాడు అని చెప్పి. అయితే ఇక్కడ అనేక జన్మలంటే కోటానుకోట్ల జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడు. అవన్నీ ఇక్కడ హేతువు కాదు. మరి ఏమిటంటే భగవంతుణ్ణి చేరుకోవాలి, భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ఇచ్చ చేత ఎప్పుడైతే భగవద్ భజనకు పూనుకున్నాడో అటువంటి జన్మలు చాలా అతడు తీసుకుంటేనే కానీ ఇతడు
చివరిలో జ్ఞానాన్ని పొందుతాడు. ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెం సాధన చేసుకుంటూ వస్తాడు. ఒకే జన్మ లోపల మనకు భగవత్ సాక్షాత్కారం అయ్యే సంభవం లేదు. ఎందుకంటే గత జన్మల్లో అనేకమైనటువంటి పాపకర్మలు మనం చేసినవి ఉన్నాయి. మరి ఆ పాప సంస్కారాలన్నీ కూడా పోయి అంతఃకరణము లేదా మన మనస్సు శుద్ధంగా అయినప్పుడే ఆ శుద్ధాంతఃకరణంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతుంది. మరి ఆ పాప సంస్కారాలని పోవాలంటే కోటానుకోట్ల జన్మల పాపాలు ఉన్నాయి. అవన్నీ పోవాలంటే ఒక జన్మలో పోవు. అందుకని కొంచెం కొంచెం పుణ్యం చేసుకుంటూ రాగా 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 కొన్ని పాపాలు అవి నష్టమవుతూ ఉండగా ఇట్లా భగవంతుని యొక్క చింతన చేయగా ఏదో ఒక జన్మ లోపల తన యొక్క అంతఃకరణం పరిపక్వ స్థితిని చేరుకున్నట్లయితే పాపాలని నష్టమైతే అప్పుడు అతడు ముక్తిని పొందుతాడు. అప్పుడు అతనికి ఏ విధంగా తోస్తుంది జ్ఞానం కలిగిన తర్వాత? జ్ఞానం అంటే నేను చెప్పుకున్నాం, భగవత్ తత్వ సాక్షాత్కార జ్ఞానం. భగవంతుని యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవడం అంటేనే జ్ఞానము అన్నాడు. యథార్థ స్వరూపం ఏమిటి? ఇక్కడ చెప్పినాడు, వాసుదేవ సర్వమితి అన్నాడు. సర్వం అంటే మనకు కానొచ్చేటువంటి కానరానటువంటి ఈ లోకము పరలోకాలు ఏవైతే ఉన్నాయో ఈ పిండ బ్రహ్మాండాలు అంతటా కూడా పరమాత్మనే వ్యాపించి ఉన్నాడు. ఒక్క సూది మనం మోపేంత స్థలము కూడా పరమాత్మను విడిచి లేదు. అణువులో కూడా పరమాత్మ ఉన్నాడు. అందుకే కదా మనం రాయికి, రప్పకు, చెట్టుకు, పుట్టకు ముక్తామా లేదా? పుట్టకు కూడా పూజ చేస్తారా లేదా? ఎందుకు? నాగుల చవితి రాళ్ళకు ముక్తాం, ఎదురైన రాళ్ళకు ముక్తామా లేదా? ఇతర దేశస్తులు అనుకుంటారు ఈ భారతదేశంలో అక్కలు లేదు, తెలివి లేదు అనుకుంటారు. ఎదురైనగా రాళ్లకు రప్పలకు మొక్కితే ఏం దొరుకుతుంది? ఆడ దేవుడు ఉన్నాడా అని ఇతర దేశస్తులు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భోగజీవులు కదా. కానీ అందులో ఉన్న రహస్యం వారికేం తెలుసు? ఎందుకంటే భగవంతుడు అణువులో కూడా ఉన్నాడు కాబట్టి రాయిలో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన చేత మనము మొక్కుతాం. అందువల్ల వాసుదేవ సర్వమితి, ఆ వాసుదేవుడే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఈ విధమైనటువంటి భావన కలిగినటువంటి వాడే జ్ఞాని అంటాడు. అతడే మహాత్ముడు అనబడతాడు. అటువంటి మహాత్ములు చాలా దుర్లభము అంటాడు. ఇటువంటి వ్యాపక దృష్టి సర్వాత్మ భావన కలిగినటువంటి మహాత్ములు చాలా దుర్లభం. మహాత్ములు ఉన్నారు లోకంలో, చాలామంది మహాత్ములు ఉన్నారు, సాధువులు ఉన్నారు. కానీ ఎంతమందికి ఈ దృష్టి ఉన్నది? అది చాలా విరళం. కేవలము వేషభూషణాలు ఉన్నంత మాత్రాన మహాత్ముడని అజ్ఞానుల చేత అనిపించుకోవచ్చు. కానీ ఈశ్వరుని యొక్క దృష్టిలో అతడు మహాత్ముడు కావాలి కదా. ఎప్పుడవుతాడు అనంటే సర్వత్రా ఆ పరమాత్మను దర్శించేవాడే మహాత్ముడు. అణువులో కూడా, ప్రతి జీవిలో కూడా, ప్రతి ప్రాణిలో కూడా ఇది పరమాత్మ యొక్క స్వరూపమే అని ఈ విధంగా దృష్టి కలిగినటువంటి వాడు జ్ఞాని, అతడే మహాత్ముడు అని మనం నిన్నటి వరకు చెప్పుకున్నాము. అంతయు విష్ణుమయము, అంతయు బ్రహ్మమయము, అంతయు శివమయము అనేటువంటి దృష్టి ఉండాలి. ఇప్పుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే ఇష్టం. అందరికీ అందరి దేవతలు ఇష్టమా చెప్పండి? ఒక్కొక్కరికి ఒకవేళ సమదృష్టి ఉంటే ఉండొచ్చు, కానీ విశేష ప్రీతి ఏదో ఒక దేవుని మీద ఉంటుంది. కొందరికి దుర్గామాత అంటే ఇష్టం, కొందరికి లలితాదేవి అంటే ఇష్టం, కొందరికి సంతోషి మాత అంటే ఎంత. మీకేది? వెంకటరమణ, వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే డబ్బు ఇస్తాడు కదా. వాడేమిస్తాడు నీకు కదా? వాడే అప్పుల పాలయ్యాడు. వాడే అప్పుల పాలయ్యి అప్పులు జరుపుతా ఉన్నాడు కుబేరునికి. నీకేమిస్తాడు కదా? మన దగ్గరనే అడుక్కుంటుండు. మనం తీసుకుపోయి ఆయన లేస్తే అవి తీసుకుపోయి ఆయనకి ఇస్తాడు కుబేరునికి. నీకేమిస్తాడు చెప్పు? వాడిని నమ్ముకుంటే ఏం లాభం కదా? సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం ఉంటే ఉండుగాక. అయితే మన భావన ఎట్లా ఉండాలంటే, మనకు ఏ ఇష్ట దేవుడైతే ఉన్నాడో, దేవి కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు, కృష్ణుడు ఎవరైనా ఉండొచ్చు, ఆ దేవుడే ప్రతి వస్తువులో ఉన్నాడు అనే దృష్టి రావాలి. ఇప్పుడు దుర్గామాత అంటే మీకు చాలా ఇష్టం ఒకరికి. మీరు ఏం చూడాలి అంటే ప్రతి అణువులో కూడా ఆ దుర్గామాతనే ఉంది, ఆ మాతనే అన్ని రూపాల్లో కనపడుతుంది అనే దృష్టి ఉండాలని. అట్లా కనుక ఉన్నట్లయితే మనం తొందరలో ముక్తులయ్యేందుకు అవకాశం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలను బట్టి
వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి. ఎందుకంటే లోకంలో తమో గుణం కలిగిన వాళ్ళు ఉంటారు, రజోగుణం కలిగిన వాళ్ళు ఉంటారు, సత్వగుణం కలిగిన వారు ఉంటారు. తమో గుణం కలిగినటువంటి వారు క్షుద్ర దేవతలను ఆరాధిస్తారు. మారమ్మ, పోషమ్మ, మైసమ్మ, దుర్గమ్మ ఇవి ఉంటాయి కదా క్షుద్ర దేవతలు. ఇక్కడ ఏమి ఉంటాయి ఎక్కువ? మారమ్మ ఇవి ఉంటాయి. క్షుద్ర దేవతలు అవి. వాటికి ఏం చేస్తారు వీళ్ళు? పశుబలి ఇస్తారు కదా. అడిగిందా దేవత ఎప్పుడైనా నాకు మాంసం కావాలని? అడుగుతారు. ఆవేశం అవుతారు కదా శరీరంలో ఆవేశం అయ్యి అహు ఉహు అని ఊగుతారు కదా. ఊతారు. వాళ్ళు అంటారు నాకు 7 కొమ్ములది కావాలి అని ఒకటి అంటారు. 7 కొమ్ములది అంటే కోడి. అబ్బో అనుభవం ఉన్నట్టున్నది కదా. ఇట్లా ఈ విధంగా అడుగుతారు. వాస్తవంగా అవి దేవతలే అయితే మరి ఇప్పుడు ఆ దేవత ఎవరైతే ఆవేశమై ఊగుతుంది కదా, ఆమె కొడుకు కూడా ఒక జీవే కదా. ఆమె కొడుకునే తీసుకొచ్చి బలి ఇద్దాం, అప్పుడు ఊపుకుంటుంది ఆమె. మరి ఆ కోళ్ళను గోళ్ళను ఎందుకు కోరుతుంది ఆమె? నిజంగా దేవతే అయితే ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటుందా? ఎక్కడైనా ఏ శాస్త్రంలోనూ చెప్పిందా పశుబలి ఇవ్వాలని? శాస్త్రంలో ఎక్కడ చెప్పలే. అయితే వీళ్ళకి తినాలని కోరిక, వీళ్ళకు తినాలని కోరిక. అయితే వీళ్ళు తినాలంటే మరి ఎట్లా తినేది? ఒక నిమిత్తం. ఆ దేవుడు అడిగండు, దేవునికి కొయ్యాలి, దేవునికి చేయాలి. అటువంటి దేవతలను ఆరాధించే వాళ్ళు మూర్ఖులు, మూఢులు. అవి దేవతలు కావు, అవి దయ్యాలు. అవి తమో గుణం ఉన్నది, వాళ్ళు ఆ విధంగా ఆరాధిస్తారు. కొందరు రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు యక్ష రాక్షసాది వాళ్ళను ఆరాధిస్తారు. ఇక సాత్వికమైనటువంటి వాళ్ళు రాముడు, కృష్ణుడు, దేవి, గణపతి మొదలైనటువంటి సాత్విక దేవతలు, శాస్త్రీయ దేవతలను ఆరాధిస్తారు. అయితే ఎంతమంది ఏ ఏ కోరికల చేత ఆరాధిస్తున్నారో, ఎవరెవరిని ఆరాధిస్తున్నారో వారందరి రూపంలో కూడా నేనే ఉన్నాను అని భగవంతుడు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అణువణువులో కూడా పరమాత్మ ఉన్నాడు అన్నప్పుడు మరి ఆ దేవతల్లో కూడా ఉన్నది ఎవరు? పరమాత్మనే. ఆ దేవతల్లోనే కాదు, మీలో ఉన్నది ఎవరు? పరమాత్మనే. మీరు చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, అన్ని పనులు చేయగలుగుతున్నారు. ఏ శక్తి చేత, ఎవరి యొక్క శక్తి చేత మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు చెప్పండి? ఆ పరమాత్ముడు ఉన్నాడనే కదా మీరు అన్నీ చేయగలుగుతున్నారు కదా. కరెంట్ ఉందనే ఈ ఫ్యాన్ తిరుగుతుంది, బల్బు వెలుగుతుంది, ఫ్రిడ్జ్లో మనం పెట్టిన చల్లగా అవుతున్నాయి. ఇవన్నీ కరెంట్ ఉంటేనే కదా. కరెంటు లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందా? బల్బు వెలుగుతుందా? వెలగదు. అట్లా చైతన్యం మనలో ఉన్నది. ఆ చైతన్యం కూడా ఎవరు? పరమాత్మనే, ఎవరో కాదు. ఆ పరమాత్మ మనలో ఉన్నాడని మనం గుర్తించాలి. ఎప్పుడైతే పరమాత్మ మనలోనే ఉన్నాడు అని గుర్తించగలుగుతామో మనము పాపకార్యాలు చేయమిక. చేస్తామా? పోలీసు వాడు ఎదురుగా ఉంటే దొంగతనం చేసేవాడు చేస్తాడా? చేయడు కదా, ఎందుకు? ఎదురుగానే ఉన్నాడు. అట్లా మరి భగవంతుడు మనలోనే ఉన్నాడని తెలిసిన తర్వాత మీరు పాపం చేస్తారా? ఇక అబద్ధం ఆడతారా? ఎందుకంటే వాడే ఉన్నాడు, ఆడనే ఉన్నాడు, చూస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడేది వాడే చూస్తున్నాడు, నువ్వు పాపం ఆలోచన చేసేది కూడా వాడు చూస్తున్నాడు కదా. మరి ఇక్కడే ఉన్నాడు పరమాత్ముడు, మన హృదయంలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి. భగవంతుడు ముందు 18వ అధ్యాయంలో చెప్తాడు. ఈశ్వరుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మన మనసుకు సాక్షి చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు, ఏం సంకల్పం చేస్తున్నావు, ఏం పనులు చేస్తున్నావు, ఏం అబద్ధాలు ఆడుతున్నావు, ఏమి పాప పనులు చేస్తున్నావు, పుణ్య పనులు చేస్తున్నావు, అన్నీ చూస్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే పరమాత్మ మన దగ్గరనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనేటువంటి బుద్ధి మాకు నిశ్చయం అయితే ఇంకా పాపం చేస్తావా? తెలుసుకో, ఉన్నాడని తెలుసుకో, గట్టిగా నిశ్చయం చేసుకో. అయితే అన్ని రూపాల్లో ఉన్నది పరమాత్మనే. కాబట్టి ఎవరెవరు ఏ ఏ కోరికల చేత ఏ దేవుణ్ణి ఆరాధించినా కానీ ఆ దేవుని రూపంలో వానికి ఫలం ఇచ్చేది నేనే అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు, కొందరు చిన్న తరగతి వాళ్ళు ఉంటారు, కొందరు పెద్ద తరగతి వాళ్ళు ఉంటారు, కొందరు ఆఫీసర్లు ఉంటారు, కొందరు ప్యూన్ పని చేస్తారు కదా. అయితే అందరికీ శాలరీ ఇచ్చేది ఎవరు? గవర్నమెంటే కదా, అంతే కదా. చిన్న ఉద్యోగస్తునికైనా పెద్ద ఉద్యోగస్తునికైనా ఎవరికైనా కానీ శాలరీ ఇచ్చేది ఎవరు? గవర్నమెంటే కదా, ప్రభుత్వమే కదా. అట్లా చిన్న చిన్న దేవతలను ఆరాధించే వారికి కానీ మరి సాత్వికమైనటువంటి శాస్త్రీయ దేవతలను ఆరాధించే వారికి కానీ ఫలాలను ఇచ్చేది మాత్రం నేనే అంటాడు. ఇప్పుడు బాత్రూంలో ట్యాప్ ఉంటుంది, కిచెన్లో ట్యాప్ ఉంటుంది కదా, అక్కడక్కడ మనం పెట్టుకుంటాం ఇళ్ళల్లో.
మన సౌకర్యం కొద్దీ అక్కడ ఒకటి పెట్టుకుంటాం. అన్నిట్లలో నీళ్ళు వచ్చేది ఆ ట్యాంకు నుంచే కదా. బాత్రూంలో వచ్చే నీళ్ళు ట్యాంకు నుంచే వస్తున్నాయి. మరి కిచెన్లో వచ్చే నీళ్ళు ట్యాంక్ నుంచే వస్తున్నాయి. అయితే బాత్రూంలో పోయి ట్యాప్కు మంచి నీళ్ళు పట్టుకుంటావా? ఎందుకు? త్రాగేందుకు నీళ్ళు బాత్రూంలో పట్టుకుంటావా? మరి అవే కదా నీళ్ళు వచ్చేటి, అవే నీళ్ళు కదా. చూడు, కేవలం భావన ఇంతే. నీళ్ళు అవే, నీళ్ళైతే అవే, కానీ మన భావన ఇది మంచిది కాదు, ఈ బాత్రూమ్ బాగుంది, కానీ నీళ్ళు అక్కడ పోయి పెట్టుకునే గవే నీళ్ళు వస్తాయి అక్కడ కదా. అట్లా ఏ ప్రకారంగా భగవంతుని నువ్వు ఏ రూపంలో ఆరాధించినా కానీ ఇచ్చేది మాత్రం ఫలం ఆ పరమాత్మనే అని మనకు శ్లోకాల ద్వారా చెప్తున్నాడు. చదవండి. కామైస్తైస్తైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. మనుషులు తైహి కామైహి వారి వారి కోరికలను అనుసరించి కదా. ఒకరికి ఒక రకమైన కోరిక ఉంటుంది, మరొకరికి మరొక రకమైన కోరిక ఉంటుంది. అందరికీ ఒకే రకంగా ఉండదు కదా. వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికల చేత వీళ్ళు ఏమవుతున్నారంటే హృతజ్ఞానాః అసలైన ఆత్మజ్ఞానాన్ని పోగొట్టుకున్నారు. వీళ్ళు బాహ్యమైనటువంటి ప్రాపంచికమైన విషయాలను కోరుతూ అసలైనటువంటి పరమాత్మను పోగొట్టుకుంటాం, అసలైన జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారు. అపహృత జ్ఞానాః అపహరింపబడినటువంటి జ్ఞానం గలవారు స్వయ అంటే స్వకీయమైనటువంటి ప్రకృత్య అంటే స్వభావం చేత నియతాః అంటే ప్రేరేపింపబడిన వారై వాళ్ళ స్వభావం చేత ప్రేరేపింపబడిన వారై తం నియమం ఆయా దేవతలకు అనుగుణమైనటువంటి నిష్టను ఆ స్థాయి అవలంబించి అన్యదేవతాః ప్రపద్యంతే ఇతరమైనటువంటి దేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారు అంటాడు కదా. కోరికలకు వీళ్ళు బానిసలైపోయినారు జీవులు. నిజమా వద్దమా? కోరికలకు బానిసలు ఏంటంటావా లేదా? ఒక కోరిక కావాలని దేవతను ఆరాధించావు, అది పొందినావు. పొందిన తర్వాత కోరికలు ఆగిపోయినాయా? అది వంగనే ఇంకొకటి కదా. మొదలు సంతానం లేకుండే, సంతానం కావాలని గుళ్ళు గోపురాలు తీర్థాలు క్షేత్రాలు రాయి రప్పకు అన్నిటికీ మొక్కి నుదురు అరిగిపోయింది అనుకోరాదుండ్రి. ఆ విధంగా మొక్కగా ఏదో పుణ్యవశాత్తు సంతానం అయింది కదా. సంతానం అయిన తర్వాత ఇక నా కొడుకు పెద్దోడు కావాలి, బుద్ధిమంతుడు కావాలి అని చెప్పి ఇక వానికి పెళ్లి చేయాలి కదా. ఇదొక కోరిక. వానికి పెళ్లి కాకపోతే మనకి 30 సంవత్సరాలు దాటితందుకు వచ్చింది కానీ పిల్ల దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారు? ఇక ఆ మంత్రకాన్ దగ్గర పోతారు, ఈ మంత్రకాన్ దగ్గర పోతారు, ఆ దేవుని దగ్గర పోతారు, ఈ దేవుని దగ్గర పోతారు, నా కొడుకు పెళ్లి కావాలి కదా. ఎట్లన్నా కుదిరింది, పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత చాలా సంవత్సరాల దగ్గర మనకి సంతానం అయితే లేదు. అప్పుడు బాధనే మళ్ళా దేవతలు మొక్కుతారు ఇక కదా. ఎప్పుడు అయిపోయినాయి మన కోరికలు చెప్పండి? వీటికి ఫుల్ స్టాప్ లేదు కోరికలకు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఒకడు ధనం కావాలంటాడు, ఒకడు ఆస్తులు ఐశ్వర్యాలు సంతానం, ఒకడు పదవులు కావాలంటాడు. వాళ్ళకి పదవులే పిచ్చి కొంతమందికి. ఎన్ని కోరికలు ఉన్నాయి లోకం లోపల. అయితే వారి వారి స్వభావాన్ని బట్టి వారి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా భావన చేస్తూ ఆ విధంగా దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. తమో గుణ సంస్కారం అంటే క్షుద్ర దేవతలను ఆరాధిస్తారు. రాజసిక సంస్కారం అంటే మరి యక్ష రాక్షసులను ఆరాధిస్తారు. మరి సత్వగుణం కనుక ఉన్నట్లయితే శాస్త్రీయ దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళ గుణాన్ని బట్టి సంస్కారాన్ని బట్టి ఆరాధిస్తారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే ఈ కోరికల చేత వారి యొక్క స్వరూప ఏ సంస్కారం ఉన్నదో, స్వరూప ఏ జ్ఞాన గుణం ఉన్నదో ఆ జ్ఞానాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అంటాడు. ఎందుకనంటే ఎప్పుడైతే కోరికలు అంతఃకరణలో ఉంటాయో అప్పుడు బుద్ధి స్థిరంగా ఉండదు. ఎందుకంటే ఏ విషయాన్ని అయితే కోరుతున్నాడో ఆ విషయం పొందేంత వరకు వానికి శాంతి అనేది ఉండదు, స్థిరంగా ఉండదు. అది కావాలి అది పొందాలి అని బుద్ధి చంచలం ఉంటుంది. అప్పుడు తన యొక్క స్వరూపాన్ని విస్మరించి ఆ విషయాల్లో పడి పోతున్నారు అంటాడు. అనేక ప్రాపంచికమైనటువంటి కోరికలను సాధించే కోసము
ఇక అనేకమైనటువంటి దేవతలను సృష్టించుకుంటున్నారు. వీళ్ళే సృష్టించుకుంటున్నారు దేవతలను. ఆ రోడ్డు పక్కకు ఇల్లు ఉన్నది. ఆ ఇంటి దగ్గర చాలామంది వస్తూ పోతూ ఆ ఇంటి కోనకు అవతల రోడ్డు మీద అందరూ గాన్ చేసిపోతున్నారు. అప్పుడు ఆ ఇంటి యజమాని తెలివికల్లోడు ఏం చేసిండనంటే ఆ ఇంటి మూలకు అంతా సాఫ్ సఫాయి చేసిండు. అంతా శుభ్రం చేసి అడొక రాయిని పెట్టాడు. అక్కడ రాయిని పెట్టి దానికి జాజు, సున్నము, ఆ కుంకుమ, పసుపు బొట్లు పెట్టినాడు కదా. బొట్లు పెట్టి అగరబత్తీలు వెలిగించినాడు. ఒక దీపం ఆడ వెలిగించినాడు. ఇక అంతే కదా. అందరూ దేవుడు ఉన్నాడని మొక్కుకుంటూ పోతారు కదా. ఇప్పుడు ఆ దేవుణ్ణి ఎవడు సృష్టించాడు? మనమే సృష్టించుకున్నావా లేదా? చూడు, ఇట్లా దేవతలను ఎంతమందిని సృష్టించున్నాం? మనమే సృష్టించుకుంటున్నాం ఈ దేవతలను అందరినీ. వైదిక దేవతలను మర్చిపోయినాం. వైదిక దేవతలు కేవలం 5 మందే. ఆదిత్యం గణనాథంచ దేవి రుద్రంచ కేశవ పంచదైవతమిత్యుక్తం సర్వకార్యేషు సర్వదా అని మనకు చెప్పింది ఉన్నది. వైదిక దేవతలు 5గురే. ఆదిత్యుడు అంటే సూర్యుడు, గణనాథుడు అంటే విఘ్నేశ్వరుడు, మరి దేవి ఎరికే కదా మీకు, మరి విష్ణువు, రుద్రుడు. ఈ 5 పంచాయతన దేవతలు అంటారు. మీరు ఎప్పుడన్నా సత్యనారాయణ వ్రతమో లేదా ఏదన్నా ఒక పుణ్యకార్యం చేసేటప్పుడు పండితులు ఆడ పంచాయతన దేవతలను రచన చేస్తారు. 5 ఆ బియ్యం పోసి ఒక వస్త్రం పెట్టి దాని బియ్యం పోసి అక్కడ ఒక ఏమంటారు పోక చెక్కరు, అవి ఏమి బాదం అవి ఉంటాయి కదా, పోకలు పెడతారు. పోకలేనా పొక్కలు పెడతారు. పెట్టి వాడి పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదువుతాడు. ఇది గణపతి, ఇది సూర్యుడు, ఇది విష్ణువు, ఇది రుద్రుడు, ఇది దేవి అని చదువుతాడు. ఆ పంచాయతన దేవతలను మొదలు ఆరాధించిన తర్వాతనే మన కార్యం చేయాలి. ఇది నియమం ఉంది. అంటే వైదిక దేవతలు 5గురే ముఖ్యంగా. ఇక మనం తర్వాత మన మనసు కొద్దీ అనేక దేవతలను సృష్టించుకుంటున్నాం. దేవతలందరూ కూడా మనం సృష్టించిన వాళ్ళే కదా. ఇప్పుడు దేవాలయం కట్టుకుంటున్నాం, దేవుణ్ణి తెచ్చి పెడుతున్నాం కదా. వాడే వచ్చిండా, మనం పెట్టినామా? మనం సృష్టించుకున్నదే కదా, మనం పెట్టుకునే దేవుడే కదా. అట్లా అయితే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి దేవతలను సృష్టించుకుంటున్నారు, ఆరాధిస్తున్నారు. అయినా కానీ ఆ సర్వేశ్వరుడు పరమాత్మ ఎవడైతే ఉన్నాడో అతడు అందులో కూడా ఉన్నాడు కాబట్టి అందులో ఉండి కూడా వాళ్ళకు ఆ ఫలాలు ఇస్తున్నాడు. అది భలే రాయి అయితే రాయే కావచ్చు, అయినా కానీ అందులో నుండి అతడు కోరిన ఫలాన్ని ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ కోరికల చేత నన్ను మర్చిపోతుండ్రు అంటున్నాడు భగవంతుడు. ఈ కోరికల చేత నన్ను మర్చిపోతున్నారు. అసలైన పరమాత్మను, ఆ ఫలాలు ఇచ్చేవాడిని నన్నే మర్చిపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాయే నాకు ఫలం ఇస్తుంది అనుకుంటున్నారు కదా. వాళ్ళ భావన ఏముంది? ఈ రాయే భగవంతుడు అని భావన ఉంది. వాళ్ళ కోరిక తీరింది. ఎవరిచ్చారు ఇప్పుడు ఫలము అంటే ఆ రాయి, ఆ భగవంతుడు, అతడే ఇచ్చాడు. అసలైన దేవుడు ఎక్కడో మర్చిపోయారు. ఇచ్చేవాడు వేరే ఉన్నాడు కానీ అతన్ని మర్చిపోయారు. ఈ రాయి నుంచే నాకు ఫలం వస్తుంది అనుకుంటారు. ఇదంతా ఎందుకైతుంది అని అంటే వాళ్ళ స్వరూప జ్ఞానాన్ని విస్మరించినందువల్ల, జ్ఞానము అపహృతం అయిపోయినందువల్ల అంటాడు. ఇంకా ఏమంటాడంటే యో యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అంటాడు. చూడు, ఏ కోరికలు కలిగినటువంటి భక్తులు ఏ దేవతా స్వరూపాన్ని విశ్వాసంతో శ్రద్ధతో వాళ్ళు పూజిస్తూ ఉన్నారో ఆయా కోరికలు గల భక్తునికి ఆయా దేవతల యందు తగిన భక్తి శ్రద్ధను నేనే స్థిరంగా కలుగజేస్తున్నాను అంటాడు. ఆయా దేవతల యందు వారికి ఆ శ్రద్ధ, ఆ విశ్వాసము ఎవరి వల్ల కలిగింది అని అంటే నేనే వారికి ఆ శ్రద్ధను ఇస్తున్నాను అంటాడు భగవాన్. పరోక్షంగా ఉండి అన్ని చేసేవాడు తానే. మనం అనుకుంటున్నాం ఎదురుగున్న దేవతలే మనకు ఫలం ఇస్తున్నారు అంటున్నాం. ఇది ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఈ కోరికల చేత అజ్ఞానము వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు. కోరికల చేత ఇతర దేవతలను ఆరాధించడం వలన ఆత్మస్వరూప జ్ఞానమును పోగొట్టుకున్నారు అని పై శ్లోకంలో చెప్పాడు కదా. ఇప్పుడు ఆ కోరికలను తానే సఫలం చేస్తున్నాడు. అసలైన దేవుణ్ణి మర్చినా కానీ ఇచ్చేవాడు మాత్రం తానే. పోనీ నన్ను మర్చినంత మాత్రాన వాడు నాకు దూరం ఉన్నాడా, నేను వానికి దూరం ఉన్నానా? అతడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ శరీరంలోనే ఉన్నాడు, హృదయంలోనే ఉన్నాడు. మరి ఇప్పుడు దూరంగా ఉన్నాడా భగవంతుడు? నువ్వు మరిచినంత మాత్రాన భగవంతుడు దూరంగా ఉన్నాడా? పోనీ నిన్ను చూడకుండా ఉన్నాడా? అక్కడే ఉన్నాడు, నేను చూస్తూనే ఉన్నాడు. అడుగడుగులో క్షణక్షణము నేను చూస్తున్నాడు. నువ్వేం చేసేది పరీక్షిస్తున్నాడు. ఆయనే దూరం లేడు. మనం మర్చిపోవచ్చు, ఆయన మాత్రం దూరంగా ఏమి లేడు. ఆయన
అతడు మరిస్తే మరసని ఏమవుతుంది, వాడేం దూరంగా ఉన్నాడా, నాకు వాడు దూరం ఉన్నా, నేను వానికి దూరంగా ఉన్నానా, పోనీ వానికి ఫలం ఇస్తాం. ఏదో ఒక రకంగానైతే వాడు పూజ చేస్తున్నాడే కదా, పోనీ అసలైన స్వరూపాన్ని నా స్వరూపాన్ని మరిచినా కానీ ఏదో రకంగా వాని సంస్కారాన్ని బట్టి ఏదో ఒక దేవతనైతే పూజ చేస్తున్నాడు కదా, సరే ఆ రూపకంగా ఎందుకు కాదు, వాని కోరికను అనుసరించి వానికి నేను సఫలం చేస్తా, ఆ కోరికను తీరుస్తా అని భగవంతుడే తీరుస్తూ ఉన్నాడు. అయితే ఎవరెవరి సంస్కారం ఎట్లా ఉంటుందో వాళ్ళ సంస్కారం అనుగుణంగానే ఆయా దేవతలను ఆరాధిస్తారు, కానీ ఇంకో దేవతను ఆరాధించమంటే ఆరాధించరు. ఎప్పుడైతే అక్కడ ఫలం దొరకదో అప్పుడు ఇంకోళ్ళ దగ్గరికి పోతారు, మన స్వభావం అంతే కదా. కానీ ఎవరికైతే దేని యందు దృఢ భక్తి ఉంటుందో దాన్ని వదిలి, ఇప్పుడు మీకే అనుకో, ఒకరికి లలితాదేవి అంటే చాలా ఇష్టం. లలితాదేవి ఏం ఫలం ఇస్తుంది, ఆమె విష్ణువును ఆరాధించు అని అన్నాం అనుకో, ఆరాధిస్తారా? లేదు లేదు, మా లలితాదేవి మా అమ్మ, మా అమ్మలగమ్మ అమ్మ కదా, ఆమెనే మాకు సర్వస్వము, ఆమెనే మాకు ఉత్కృష్ట దేవత, ఆ దేవత ముందు ఏ దేవత కూడా పనికిరాడు, మా దేవతనే గొప్ప అని ఇట్లా అంటారా లేదా? పోనీ ఇంకో దేవుణ్ణి ఆరాధించమంటే ఆరాధిస్తారా, పూజిస్తారా? ఎందుకు? మనసు ఒప్పది. ఎందుకంటే మనసు ఇక్కడ శ్రద్ధ పెట్టింది కదా, అట్లా అన్నమాట. ఇక ఒకవేళ ఆరాధన చేయంగా మన కోరికలు ఏమీ తీరుతలేవు అనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ లలితాదేవి ఏం మంచిది కాదు, ఆ వెంకటేశ్వరుడే మంచోడు కదా, ఆ వెంకటేశ్వరుని దగ్గరికి పోతానే ఈ దేవుణ్ణి వదిలిపెడతారు, ఆ దేవుణ్ణి పట్టుకుంటారు కదా. మన స్వభావం ఇది. అంటే మతలబుకా ప్యార్, అంటే మాకేమైనా ఇస్తేనే నీకు ఇస్తాం, ఏమన్నా పువ్వులు పత్రి పెడతాం నీ మీద కదా, అంతే. నీకు ఇష్టమైన దేవత మంత్రమే ఇచ్చిండు కదా, మరి ఇంకో దేవత మంత్రం తీసుకోమంటే తీసుకుంటావా? అట్టెట్లా? అయిపోయింది కదా. అది మన మనసు మీదనే ఆధారపడి ఉంది అంతే. ఆ దేవతలు ఈ దేవతలు ఇన్ని దేవతలు ఎందుకయ్యారు? మన మనస్సే. చూసారా? అయితే ఒక చిన్న పిల్లవానికి ఒక వస్తువు అంటే చాలా ఇష్టం, ఆ వస్తువును మనం ఇచ్చినాం, దాంతో ఆడుకుంటున్నాడు. ఆడుకునేటప్పుడు మనం ఇంకో వస్తువు తీసుకుపోయి అది తీసేయరా, అది పడి ఇంకో వస్తువు ఇగో ఇది నేను ఇస్తున్నా, దీంతో ఆడుకోరంటే ఆడుకుంటాడు వాడు? ఆడుకోడు. పో నాకు వద్దది అంటాడు. అట్లనే ఉన్నది మన పని కూడా. ఇదంతా ఇప్పుడు దేనితోని నాటకం నడుస్తుంది, ఇదంతా మనస్సు, అంతే కదా. ఈ నాటకం అంతా ఎవరిది? మన మనస్సే మనల్ని ఆడిస్తుంది. మనసు లేకపోతే జగత్తే లేదు కదా. ఏమంటది మాతాజీ? నువ్వు ఉన్నవా లేదా నాకు గది చెప్పు. నువ్వు ఉన్నావా లేదా ఇంతనే చెప్పు నాకు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంతకు ముందే చెప్పాను, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడని చెప్పినా లేదా? మరి ఉన్నాడా లేడా నీకు సంశయం ఎందుకు వచ్చింది? వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి పూజిస్తున్నారు, అంతేగాని అసలైన దేవుడు నీలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. వాడే ఇస్తున్నాడు నీకు, నీ కోరికలన్నీ వాడే తీరుస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. నీకు తెలుస్తలేదు, నువ్వు గమనిస్తలేవు, అంతనే. దేవుడు ఉన్నాడా లేడా అని సంశయం ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు గమనిస్తలేవు. నీ హృదయంలోనే ఉన్నాడు, వాడు ఉన్నాడని నువ్వు మాట్లాడుతున్నావు. వాడు లేకపోతే అన్నీ ఎక్కడెక్కడ. అప్పుడు ఏమంటాం దీనికి? లేబట్టుండ్రి, అంతే కదా. అది ఆ చైతన్యం ఉన్నదనే ఇది నడుస్తుంది, అది లేకపోతే దీనికి ఏమంటాము? శవము అంటాము, అంతే లేదా? అందుకే నేను అడిగిన, నువ్వు ఉన్నావా లేదా అడుగు. నువ్వు ఉన్నావంటే భగవంతుడు ఉన్నాడన్నట్టే. ఈ విధంగా వాళ్ళ కోరికలను బట్టి ఏ దేవతను ఆరాధించినా సరే అందరూ నా భక్తులే కదా. ఇప్పుడు ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారనుకో, అందరు మంచోళ్ళే ఉంటారా చెప్పండి? ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు సామాన్యంగా ఉంటాడు, ఒకడు పూర్తిగా ధూర్తుడు ఉంటాడు. అయినా కానీ తల్లికి ఆ దుర్మార్గుని మీద కోపం వస్తుందా? రాదు. తండ్రికి కోపం వస్తే రావచ్చు, కానీ తల్లికి మాత్రం ఎప్పుడు రాదు కదా. ఎందుకు? కుపుత్రో జాయేత తదపి కుమాత నా భవతి. చెడ్డ కొడుకు పుడితే పుట్టొచ్చు కానీ చెడ్డ తల్లి మాత్రం ఎక్కడ ఉండదు అని చెప్పింది ఉన్నది శాస్త్రం కదా. మీ అందరికీ అనుభవం ఉన్నదా లేదా? ఎంత చెడ్డవాడైనా సరే తండ్రి కోపగించి ఇవన్నీ ఇంటి నుంచి గెంటేస్తాడు. గాడిది కొడుక, నువ్వు పుట్టకుంటే నయం ఉండే, నువ్వు పుట్టిన కానీ అప్పుడే చస్తే బాగుండు కదరా, నువ్వు ఎట్లా పుట్టావు, ఎట్లా వచ్చినావు అంటే వీడు రమ్మంటే వచ్చిండు వాడు కదా. వీని కర్మ కొద్దే వాడు వచ్చిండు కదా. వీడు ఏ జన్మలో పాపం చేసుకున్నాడు కాబట్టి ఆ పాప ఫలితంగా వాడు దుర్మార్గుడై పుట్టి ఆ పాపానికి పరిష్కారం చేస్తున్నాడు ఇప్పుడు నీకు కదా. మన పాపకర్మలే వీళ్ళందరూ వచ్చేటోళ్ళు, వాళ్ళందరూ మనకు రుణస్తులు వాళ్ళు. మనం వాళ్ళకు పూర్వం రుణం చేసుకున్నాము, ఆ రుణం తీర్చుకోవడానికి వచ్చినారు వాళ్ళంతా.
కదా. అందుకని ఏ తల్లి కూడా చెడ్డ కొడుకున్నాడని వాడిని దూషించదు. ఒకవేళ తండ్రి గెంటేసినా కానీ తండ్రి ఏదన్నా పని మీద దూరం పోయినప్పుడు వాడిని ఎక్కడున్నా కానీ వెతికి పట్టుకొచ్చి వానికి అన్నం పెడుతుంది తల్లి. రారా రారా నాయన రాకముందుకు తిని పోరా బయట పో తినబెట్టి బయటకు వెళ్ళగొడుతుంది. అది తల్లి హృదయం అంటే గట్లా ఉంటుంది. అట్లా భగవంతుడు కూడా కొందరు దుర్మార్గులు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. అయినా కానీ అందరికీ ఆహారం ఇస్తుండా లేదా, గాలిని ఇస్తుండా లేదా, సూర్యరశ్మిని ఇస్తుండా లేదా, ఉండడానికి భూమిని ఇచ్చిండా లేదా? మరి ఆయన కోపం ఉంటే నువ్వు ఎలా బతకగలవు చెప్పు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కదా, చెడ్డ వస్తువు మీద ప్రకాశిస్తాడు, మంచి వస్తువు మీద ప్రకాశిస్తాడు. ఆ చెడ్డది మంచి అనేది ఆయనకి ఏం భేదం లేదు. అట్లా పుణ్యాత్ములు పాపాత్ములు అనేది ఏమీ లేదు భగవంతునికి. అందరి మీద కరుణ చూపెడతాడు. కానీ విశేషంగా ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి అధికంగా ప్రీతిపాత్రుడు కదా. నిన్నే చెప్పాడు కదా, జ్ఞానియత్ ఆత్మైవ మే మతం అన్నాడు. అందుకని భగవంతునికి మీరు దూరంగా లేరు. అతన్ని మీరు ఆరాధించినట్లయితే అతనికి మీరు ప్రీతిపాత్రులు అవుతారు. అప్పుడు విశేష కృప మీ యందు భగవంతుని కలుగుతుంది. అందువల్ల మరి భగవంతుని యొక్క ఆరాధన అవసరమే మనందరికీ. కానీ క్షుద్ర దేవతలను ఆరాధించకుండా శాస్త్రీయమైనటువంటి సాత్విక దేవతలను ఆరాధించండి కదా. ఈ కోశమ్మ, మైసమ్మ, ఆ మారమ్మ ఇవన్నీ వదిలిపెట్టండి. అవి దేవతలు కాదు, అవి దెయ్యాలు. ఏ శాస్త్రంలో చెప్పలే ఏమి. కాబట్టి శాస్త్రీయ దేవతలను, శాస్త్రంలో ప్రతిపాదించిన దేవతలను ఆరాధించండి, మీకు సత్ఫలితం దొరుకుతుంది. అట్లా తయా శ్రద్ధయా యుక్త తస్యారాధన మీహతే లభతే చ తథా కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంటాడు. ఆ భక్తుడు అట్టి శ్రద్ధతో కూడుకున్న వాడై ఆ దేవత యొక్క ఆరాధనను అంటే తన ఇచ్చతోని చేస్తూ ఉన్నాడు. కాబట్టి అట్టి దేవతారాధన వలన కూడా వాస్తవముగా అతనికి ఫలము ఇవ్వబడింది ఎవరో కాదు, నా చేతనే అంటాడు. వారి వారి ఇష్ట కోరికలను పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నాడు. ఏందనంటే, నన్ను వదిలిపెట్టి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు కదా, వారికి ఫలము అల్పమైనటువంటి ఫలం దొరుకుతుంది. నన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఉత్కృష్టమైనటువంటి ఫలం దొరుకుతుంది అన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు చిన్న నౌకరు చేసేవాడు ఉంటాడు, చిన్న ఉద్యోగం చేసేవాడు ఉంటాడు, వానికి శాలరీ కూడా తక్కువనే వస్తుంది. పెద్ద ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు అనుకో, ఆఫీసర్ ఉన్నాడు, వానికి శాలరీ ఎక్కువ వస్తుంది. అంతే కదా. అట్లా ఇక్కడ మీరు క్షుద్ర దేవతలను ఆరాధిస్తున్నారు. ఆ రాయికి ఈ రాయికి మొక్కి ఏదో మోసమ్మ అంటున్నారు కదా, మీకు ఫలం కూడా అల్పమైన ఫలమే దొరుకుతుంది. ఉత్కృష్టమైనటువంటి ఫలం మాత్రం దొరకదు. ఉత్కృష్ట ఫలం ఏది వాస్తవంగా అంటే మోక్షం. అందరికీ మోక్షం కావాలన్నా లేదా? మోక్షం మాకు వద్దు అనేటోళ్ళు చేయలేబట్టున్నారు, మాకు మోక్షం వద్దు అనేటోళ్ళు చేయలేబట్టున్నారు. అంటే అందరికీ కావాలనే ఉందన్నమాట కదా. ఆ మోక్షం అనేదే ఉత్కృష్టమైనటువంటి ఫలం. దానికంటే వేరే ఇంకో పెద్ద ఫలం లేదుగా కదా. మోక్షం అంటే ఏంది? మోక్షం అనే దానికి అర్థం కూడా తెలుసుకోవాలి కదా. అంటే విడుదల, అంతే ఆ శబ్దం యొక్క అర్థం. మోక్షం అంటే విడుదల. విడుదల అవుతాం మనం. అంటే విడుదల ఎవడైతాడు? ఎవడైతే మొదలు బద్ధుడు ఉంటాడో, ఎవడైతే కట్టివేయబడి ఉంటాడో వాడిని విడిపించండి రా అంటాం మనం కదా. ఎవరైనా దొంగతనం చేశారనుకో, వాడిని తీసుకొచ్చి ఆ గుంజ కట్టేశారు, తాళ్ళతోనే కట్టేశారు వాడిని. ఒక ఆయన దయామయుడు వచ్చి వాడిని విడిపించండి రా అంటారు. అంటే కట్టుబడి ఉన్నాడు కాబట్టి వాడిని విడిపించండి అని అంటున్నాడు. ఎవడైతే కట్టివేయబడలేదో వాడిని విడిపించండి అని అంటారు ఎవడన్నా? అన్నారు కదా. అట్లా మరి మనకు విడుదల కావాలి, మోక్షం కావాలంటే మనం ఇప్పుడు ఎట్లున్నాము? బంధంలో ఉన్నాము. బంధంలో ఉన్నాము. తెలుస్తుందా మనకు బంధంలో ఉన్నట్టుగా? తెలుస్తుందా? మాతకు తెలిసింది బంధంలో ఉన్నట్టు కదా. బంధము అంటే ఏంది? అహంకార మమకారాలే బంధానికి కారణము. అహం మమేతి బంధ నిర్మమేతి విముచ్యతే అని శాస్త్రం చెప్తుంది. నేను అనేటువంటి అహంకారము, నాది అనేటువంటి మమకారం, ఇదే బంధం. ఇప్పుడు ఈ బంధంలో ఉన్నట్టా లేనట్టా? మీరు అందరు ఉన్నారా లేదా? నాది అంటారా లేదా? నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు, నా ఇల్లు, నా ఆస్తి, నా భూమి, నాది అంటుండ్రా లేదా? ఇదే బంధం. చూసారా? పట్టుకుంటే బంధం, విడిచిపెడితే మోక్షం. ఇంతే, ఏం లేదు. మోక్షం ఏంటిది? అది మోక్షం అంటే విడిచిపెడితే మోక్షం కదా. మీరు పట్టుకుంటారా విడిచిపెడతారా చూడండి కదా. అది మీ చేతుల్లోనే ఉన్నది. బంధం స్వయంగా మీరే తెచ్చుకున్నారు, మోక్షం కూడా మీరే తెచ్చుకోవాలి. ఆ కోతులు పట్టేవాడు, కోతులు ఎక్కడనైతే తిరుగుతూ ఉంటాయో అక్కడ ఒక కూజ తీసుకుపోతాడు. కూజ పెద్దది. కూజ అంటే తెలుసు కదా,
మట్టి పాత్ర కూజ, దాని మెడ సన్న ఉంటుంది కదా. అయితే వాడు ఆ కోతుల దగ్గరికి తీసుకెళ్ళి ఆ కూజను అక్కడ పెట్టి దానిలో పుట్నాలు పోస్తాడు, శనగలు. ఆ శనగల పుట్నాలు అందులో పోస్తాడు, పోసి దూరంగా ఉంటాడు. అయితే ఆ కోతులు పటా 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 అన్నీ దుంకుతాయి కిందికి, అందులో ఏమున్నో తినాలని వచ్చేస్తాయి. అప్పుడు అన్ని కోతులు వస్తాయి, కానీ అన్నిటిని బెదిరించి ఒక పెద్ద కోతి ఉంటుంది కదా, అన్నిటిని బెదిరిస్తుంది. అది బెదిరించి అది ఈ చెయ్యని ఇట్లా ముడిచి అందులో దూరిసి దానికి పిడికిల్లా ఎన్ని పడతాయో అన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక పుట్నాలు పట్టుకొని తీస్తే వస్తుందా? చెయ్యి వస్తుందా? రాదు. ఎందుకంటే మూతి సన్నం ఉన్నది దాన్ని. వాడు ఉపాయంతోనే అదే పెట్టిండు వాడు కదా. ఇట్లా దానికి ఎన్ని ఆ గుప్పిట్లోకి వస్తాయో అన్ని పుట్నాలను పట్టింది. తీస్తే అప్పుడు చెయ్యి వెడల్పోయింది కదా, వెడల్పోయేసరికి అందులో నుంచి వస్తలేదు. అది అనుకుంటుంది నన్నే కూడా పట్టుకున్నాడు లోపల, నన్నే కూడా పట్టుకున్నాడని అటు ఇటు దుంకుతుంది, కానీ అది మాత్రం విడిస్తలేదు లోపల. ఆ పుట్నాలు విడిస్తే చెయ్యి వస్తుంది కదా, కానీ అది విడిస్తలేదు. మన పరిస్థితి అట్లే ఉంది కదా. ఇప్పుడు సంసారం మిమ్మల్ని పట్టుకున్నదా, మీరే సంసారాన్ని పట్టుకున్నారా చెప్పండి? మీరే పట్టుకున్నారా, అది పట్టుకున్నదా? కోతిలాగా అంతే, వదలలేరు. రాదు. మరి వదలొచ్చు కదా, వదలలేరా? అయ్యో పాపం కదా. ఇప్పుడు మనకు గతంలో అనేక మంది మహాత్ములు వాళ్ళందరూ విడిచిపెడితే మోక్షాన్ని పొందినరా, విడిచిపెట్టకుంటేనా? వాళ్ళకు కూడా సంసారం ఉండే కదా. ఇప్పుడు తుకారాం మహారాజ్ ఉండే, ఏకనాథ్ మహారాజ్ ఉండే, గోరా కుంభార్ ఉండే, మహారాష్ట్ర భక్తులు కదా. వాళ్ళందరూ కూడా సంసారులేనా కాదా? వారికి కూడా పిల్లలు బ్యాగులు అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళు ఎట్లా ముక్తిని పొందగలిగారు చెప్పండి? ఎట్లా పొందగలిగారు? వారు కూడా మీలాగా గృహస్థులే. మరి వారు ముక్తిని పొందగలిగారు. మేము వెళ్ళలేము, మేము విడిచిపెట్టలేమని నువ్వు అంటున్నావు. ఎట్లా? వాళ్ళు ఎట్లా పొందగలిగారు చెప్పు? వదిలేరంటే మొత్తం అడవిలోకి పోయారా? సన్యాసం తీసుకున్నారా? చెప్పండి. ఏమి తుకారాం మహారాజ్ సన్యాస, ఏకనాథ్ మహారాజ్ సన్యాస, మాలాగా సన్యాసం తీసుకున్నాడు? ఏమి ఇంట్లో ఉండి ముక్తుడైందా లేదా? జ్ఞానాన్ని పొందిండా లేదా? మరి మీరెందుకు అట్లా వీక్నెస్ ఎందుకు మీలో చెప్పండి? అంటే ఇక్కడ మీరు అనుకుంటారు వదిలిపెట్టమని, అంటే ఇక మీలాగా మమ్మల్ని కూడా సన్యాసం తీసుకోమని అంటున్నారు అని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? కాదా? మరి ఎట్లా అనుకున్నావు నువ్వు చెప్పు కదా. సన్యాసం తీసుకోమని చెప్పడంలే, ఇక్కడ వదిలిపెట్టమంటున్నాం. వదిలిపెట్టమంటే పూర్తిగానే మీ ధనం ఏమన్నా ఉంటే మందికి పంచిపెట్టమని చెప్పడం లే. ఏమి మీ ఆస్తులు ఉంటే మందికి పంచిపెట్టండి అని చెప్పడం లే. ఇప్పుడు మీలో ఏదైతే మమకారం వచ్చింది కదా, అది విడిచిపెట్టుండ్రని చెప్తున్నాం, అంతే. మమకారాన్ని వదిలిపెట్టండి, అహంకారాన్ని వదిలిపెట్టండి, ఉన్న చోటనే ఉండండి. ఎవరు వదిలిపెట్టమని చెప్తున్నారు? మీ ఆస్తులు పాస్తులు అందరికి పంచిపెట్టండి, వదిలిపెట్టండి అని చెప్తున్నామా? లేదు, ఉంచుకోండి. కానీ వాటి యందు ఉన్నటువంటి మోహం ఉన్నదే, మమకారం, అది వదిలిపెట్టండి, అంతే. ఎందుకంటే ఇది ఆస్తులు పాస్తులు పిల్లలు అందరూ కూడా ఇవి అనిత్యమైనటువంటి సంపద. ఇది నిత్యమైన సంపద కాదు. ఇది ఇలా ఉంటుంది, రేపు లేకుండా పోతుంది కదా. ఉంటుంటూ ఉండగానే ధనవంతులు కూడా దరిద్రులు అవుతుండ్రా లేదా? దరిద్రులు కూడా చూస్తూ ఉండగా కోటీశ్వరులు అవుతుండ్రా లేదా? ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాని ప్రారంధానుసారంగా వస్తూ ఉంటాయి. నువ్వు ఎంత బిగబెట్టినా కానీ నీ ప్రారంధం లేకపోతే అది జారిపోతుంది, పోతుంది. నువ్వెంత గట్టిగా పట్టుకున్నా, నువ్వు వదలనేని అంటున్నావు కదా, నువ్వెంత గట్టిగా పట్టుకున్నా అది పోయే కాలం వచ్చినాడు పోతుంది అది. మరి ఎప్పుడైతే అది నీ కర్మాధీనంలో ఉన్నదో, మరి నువ్వెందుకు గట్టిగా పట్టుకుని? నీ కర్మ ఉంటే ఉంటుంది, నీ కర్మ లేకపోతే పోతుంది. మరి నువ్వెందుకు పట్టుకుంటున్నావు దాన్ని? నీకెందుకు ఆ మోహం కలిగింది చెప్పు? మన ప్రారంధానుసారంగానే ఏది కూడా ఒకటి ప్రాప్తమైందంటే మన ప్రారంభంలో ఉందనే అది ప్రాప్తమైంది. ప్రారంభం లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది రాదు. యథభావి నతద్భావి భావిచేన్న తధన్యత ఇతి చింత విషజ్ఞోయం బోధో భ్రమ నివర్తక అని మనకు మహాత్ములు చెప్తున్నారు. నీకు ఏది రానున్నదో, నీకు ఏది ప్రాప్తం కానున్నదో అది నువ్వు వద్దంటే కూడా వస్తుంది, నీకు ఇష్టం లేకున్నా కూడా వస్తుంది అది. కానీ నీ ప్రాప్తం లేదనుకో, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది రాదు. ఇప్పుడు అందరూ కూడా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా? లోకంలో పొద్దున లేచింది సాయంత్రం పడుకునే దగ్గర ఏం ప్రయత్నం చేస్తున్నారు? దేనికోసం? డబ్బు కోసం, అంతే కదా. డబ్బు సంపాదిస్తే ఏమవుతుంది? సుఖంగా ఉంటాము, అంతే కదా. ఇప్పుడు ప్రతివాడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఎంతమంది ధనవంతులు అవుతున్నారు చెప్పండి? ప్రయత్నం అయితే చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. మరి ధనవంతుడు అవుతుండా? ఎవడో వాని ప్రారంభంలో ఉన్నాడు అవుతుండో, లేకపోతే లేదు.
మరి అది మన ప్రారంధ కర్మలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదన్నప్పుడు నువ్వు పట్టుకొని ఏం లాభం చెప్పు. తెలుస్తుందా? నువ్వు ఎంత పట్టుకున్నా నేను విడవలేను అని అంటున్నావు కదా, నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా కానీ అది పోయే కాలం వచ్చినట్టు జారిపోతుంది అది, అంతే. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, మన సంసారం ఏదైతే ఉందో, ఇది మన కర్మాధీనంలో ఉన్నది. కానీ పరమార్థం మన ప్రయత్నాధీనంలో ఉంది. పరమార్థం ఏదైతే ఉందో అది మన ప్రయత్నాధీనంలో ఉంది. అందుకని భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ సంసారం ఏమన్నా నీ ప్రారంభం అనుసారంగా నడుస్తూనే ఉంటుంది. అది నువ్వు నడపకున్నా ప్రారంభం నడిపిస్తుంది, అది నీ కర్మ నడిపిస్తుంది. అది నువ్వు నడిపేదేం అక్కర్లే. నువ్వు అనుకుంటాను నేను నడిపిస్తేనే ఈ సంసారం అంతా వెళ్తుంది, ఇదంతా నడుస్తుంది, నేను లేకపోతే వీళ్ళంతా పిట్టలు గూళ్ళు పెట్టే కాడికి పోతుండ్రి, నేను ఉండేపటికే వీళ్ళంతా ఎగురబెడతాండ్రు, వీళ్ళంతా చిగురిస్తుండ్రు అని నువ్వు అనుకుంటున్నావు. అది ఒకటి భ్రమ. అందుకని మోక్షం అంటే ఏదో కాదు, వదులుకోవడం. వదులుకోవడం అంటే ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిలు వదులుకోవడం తాత్పర్యం కాదు. ఇక్కడ మన అహంకార మమకారాన్ని వదులుకోవాలి, అంతే. మనమే పట్టుకొని ఆ బంధంలో పడుతున్నాం, అదే బంధం. అహంకార మమకారమే బంధం. దాని నుంచి విడవడం అంటేనే మోక్షం, అంతే. చిలుకలను పట్టేవారు కూడా ఒక రూల్ వాళ్ళు తయారు చేసి ఆ చెట్టుకు 2 దారాలు కట్టి ఆ రూల్ కర్ర కడతాడు. దానికి ఒక గొట్టం తొడిగిస్తాడు. గొట్టం ఆ లోపల బుర్ర ఉంటుంది కదా, ఆ రూల్ కర్రను ఆ గొట్టంలో తొడిగించి ఆ 2 దారాలు కట్టి ఈ వైపు ఆ వైపు, ఈ చివర ఆ చివర దారాలు కట్టి వేలాడదీస్తాడు. అయితే దాని ముందు ఒక మొక్కజొన్న కంకి ఏదో ఒకటి కడతాడు. దాన్ని చూసి చిలుకలు ఆకర్షితమయ్యి ఆ మొక్కజొన్న కంకి తినాలని వస్తాయి. వచ్చినప్పుడు మరి నిలబడి తినాలి కదా, ఎక్కడ నిలబడాలంటే ఆ బొంగు మీద వచ్చి వాలుతాయి. అయితే లోపల కర్ర ఉంది, మీది ఉట్టి బొంగు ఉన్నది, బుర్ర ఏమంటారు గొట్టం ఖాళీ ఉంది. అయితే దానికి తొడిగిచ్చి ఉన్నాడు కాబట్టి అది వచ్చి ఆ గొట్టం మీద వాలుతుంది. వాలగానే అది గిర్రని తిరుగుతుంది. అది ఆ వజనుకు ఆ చిలుక బరువు ఉంటుంది కాబట్టి అది రౌండ్గా అట్లా తిరుగుతుంది. అది తిరిగేసరికి అమ్మో నన్ను ఎవడో పట్టుకున్నాడని అది ఇంకా గట్టిగా పట్టుకుంటుంది, దాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకునేసరికి అది అనుకుంటుంది ఇక నేను ఇంకా బయటకు పోలేను అనుకుంటుంది. నన్ను గట్టిగా పట్టుకున్నాడు ఎవడో అనుకొని అట్టే గట్టిగా పట్టుకొని ఉంటే ఆ పట్టేవాడు వస్తాడు, దాన్ని అనాయాసంగా పట్టుకుంటాడు చిలుకను. గట్లే పట్టుకున్నాం మనం కదా, గట్టిగా పట్టుకున్నాం. ఎవడో పట్టిండని అనుకుంటున్నాం మనం, ఎవడో పట్టలే, మనమే పట్టుకున్నాం కదా. ఇక గట్టిగా పట్టుకొని అట్లే ఉండే వరకు వాడు యముడు వస్తాడు. ఇక యముడు వస్తాడు, తీసుకుపోతాడు, పోదాం అంట కదా. ఆ చిలుకలు పట్టేవాడు వచ్చి చిలుకని ఎట్లా పట్టుకపోయి ఉండో మనల్ని ఈ చిలుకని లేపుకొని పోతాడు. ఎవరు? ఈ చిలుక జీవుడు కదా. గూడు చినబోయరా ఓరన్నా గూటిలో చిలకేదిరా అని పాటలు పాడతారు. ఎప్పుడు? అప్పుడు పోయేటప్పుడు. ఎక్కడ పోయేటప్పుడు? వైకుంఠ ధామ్. ఎక్కడ? శ్మశానానికి పోయేటప్పుడు పాటలు పాడతారు మనోళ్ళు. గూడు చినబోయరా ఓరన్నా గూటిలో చిలకేదిరా. పోయింది చిలుక, పోయింది ఇళ్ళ నుంచి, గూటుల నుంచి. చిలుక ఉన్నదా ఇప్పుడు? పోయింది. ఎందుకు? వీడు పట్టుకొని ఉంటే వాడు పట్టుకొని పోయిండు. ఎవడు? యముడు కదా. వాడు వచ్చే దగ్గర చూడకుండ్రి. ఎందుకు చెప్తున్నా? వాడు వచ్చే దగ్గర చూడకుండ్రి. ఇంకా టైం ఉంది, చేస్తావా తీయి, ఇప్పుడేమైపోయింది, ఇప్పుడేం తొందర అని మాత్రం అనుకోకుండ్రి. వాడు ఎప్పుడు వచ్చేది గ్యారెంటీ ఉందా చెప్పండి? కొన్ని గ్యారెంటీగా చెప్పండి. నేను 70 సంవత్సరాలు బతుకుతా లేదా 100 సంవత్సరాలు బ్రతుకుతా అని గ్యారెంటీ ఇవ్వండి. ఉందా? దర్ ఈజ్ నో గ్యారెంటీ ఎట్ ఆల్ కదా. వాడు ఎప్పుడు కూడా రావచ్చు కదా. మన ఖాతా ఎంత ఉన్నదో అక్కడ అది అయిపోయే దగ్గరనే చూస్తాడు. అయిపోయిందంటే ఒక క్షణం కూడా ఉంచాడు వాడు. మనం ఎంత తెలివిగా ప్రయత్నించినా వాడు మాత్రం వదిలిపెట్టాడు కదా. ఇప్పుడు కొత్త యముడా పాత యముడా కదా. ఇప్పుడు కొత్త యముడా పాత యముడా అని నువ్వు ఎంత తెలివిగా ప్రయత్నించినా వాడు విడిచిపెట్టాడు కదా. ఒక తెలివికల్లోడు అన్నాడు, ఆ యమదూతలను పంపిస్తే వీడు అన్నాడు ఈ జీవిని తీసుకుపోవాలని యమదూతలు వచ్చారు. అయితే వాడు అంటాడు, తెలివికల్లోడు వాడు ఈ జీవుడు, మీరు ఏ యముడు పంపిస్తే వచ్చినరు? మీరు కొత్త యముడు పంపిస్తే వచ్చినరా పాత యముడు పంపిస్తే వచ్చినరా? ఆ యమదూతలే కన్ఫ్యూజ్ అయిపోయినరు. అరే మన యముడైతే ఉన్నాడు యమధర్మరాజు, ఇంకో యముడెవడు? వాడు కొత్తోడెవడు? వాడు యమదూతలు కన్ఫ్యూజ్ అయిపోయినరు. అయితే ఇదేదో గడబడి ఉన్నది, వీడిని కనుక తీసుకుపోతే మళ్ళీ యమధర్మరాజు మనల్ని కోప్పడగల. మరి మనోడు కాదురా వీడు, ఇంకో యమునోడా అని అంటే మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు తిరిగిపోయారు, వీడిని తీసుకుపోలే. యమధర్మరాజు దగ్గర పోయి, అయ్యా యమునది వాడికి ఇట్లా అంటున్నాడు, కొత్త యముడు పంపిస్తే వచ్చారా మీరు పాత యముడు పంపిస్తే వచ్చారా అంటే ఆ యమధర్మరాజు కన్ఫ్యూజ్ అయిపోయింది.
అరే యమధర్మరాజు నేను ఉండగా కొత్తోడేవాడు ఇంకోడు వాడేవాడు అని అనుకున్నాడు. ఓహో బ్రహ్మదేవుడు కనుక ఆ కొత్త యముని సృష్టించవచ్చు, నాకంటే వేరుగా ఇంకోని కొత్తని సృష్టించవచ్చు అని బ్రహ్మదేవుని దగ్గరికి పోయాడు యమధర్మరాజు. పోయి ఆ బ్రహ్మదేవుని దగ్గరికి పోయి ఆయనకు అడిగితే, ఏమయ్యా బ్రహ్మదేవా, నేను కాక ఇంకో యముని సృష్టించినవా నువ్వు కొత్తోని అంటే, నేనెందుకు సృష్టించినా, నువ్వు ఉన్నవే ఒక్కనివి, నేనెందుకు సృష్టించినా, కొత్తోడు ఎవడు నేను సృష్టించలేదని ఆయన అన్నాడు. మరి ఎవరు సృష్టించాం, ఎవరు ఉత్పన్నం చేసినారు ఆ కొత్త యముని, బహుశా విష్ణుమూర్తి కావచ్చు అని విష్ణుమూర్తి దగ్గరికి పోయాడు. ఈ యముడు ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు కలిసి విష్ణుమూర్తి దగ్గర పోయాడు. పోయిన తర్వాత ఆయన అడిగినాడు, ఏమయ్యా పని మీద వచ్చినట్టున్నారు, బాగా తొందరలో వచ్చినట్టున్నారు అని అంటే, తొందరలోనే వచ్చినాం, పని మీదనే వచ్చినాము, ఇట్లా వాడొకడు వాడు అంటున్నాడు, కొత్త యముడు పంపిస్తే వచ్చినరా పాత యముడు పంపిస్తే వచ్చినరా అని వాడు అంటున్నాడు. మరి నువ్వు గిట్ట ఏమన్నా కొత్త యముని సృష్టించినవా అంటే, నేనేందుకు సృష్టించిన, సృష్టి చేసే పని బ్రహ్మదేవుని పని, నేనేం సృష్టిస్తా, పరిపాలన చేసే పని నాది, సృష్టి యొక్క పరిపాలన చేసే కార్యం నాది, సృష్టించే పని బ్రహ్మదేవుడు, ఆయన సృష్టించాలి. ఆయన అంటున్నాడు నేను సృష్టించలేదు, ఆయన అంటున్నాడు, నువ్వు అంటున్నావు నేను సృష్టించలేదని. మరి ఎవరు సృష్టించి ఉండవచ్చు, శివుడు కదా. ఈ యముడు, ఈ బ్రహ్మదేవుడు, ఈ విష్ణుమూర్తి, ఈ ముగ్గురు కలిసి శివలోకం పోయారు, శివుని దగ్గర పోయారు. ఏమయ్యా శివ, వాడు కొత్త యముడు ఉంటాడంట, వాడిని నువ్వు సృష్టించినవా? అరే నేనెందుకు సృష్టించుతా, నేనెందుకు ఉత్పన్నం చేస్తా, నాకేం పని అని అంటే, మరి ఎవడు వాడు సృష్టించినోడు ఎవడు, కొత్త యముడు ఎవడు వాడు? ఇది ఇక ఎక్కడ పోతే తెలుస్తుంది ఈ విషయం, ఇక వాని దగ్గరికి పోవాలి. ఎవడైతే అన్నాడు కదా కొత్త యముడా పాత యముడా అన్నాడు కదా, వాని దగ్గరికే పోవాలి అని ఆ ముగ్గురు మూర్తులు, ఈ యముడు అందరు కలిసి వాని దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వానికి సంతోషమే సంతోషం. ఇక అబ్బా ముగ్గురు మూర్తులు నా ఇంట్లోకి వచ్చారు కదా, ఎంత ఆనందం. ఎన్ని తపస్సులు చేసినా కానీ వాళ్ళ దర్శనం కాదే, అటువంటి వాళ్ళు స్వయంగా నా ఇంటికి వచ్చారంటే నా జన్మ ధన్యమైపోయిందని సంతోషపడి రాగానే వాళ్ళకు సత్కారపూర్వకంగా మంచిగా కాళ్ళు గడిగినాడు, ఉన్నత ఆసనం వేసినాడు, వాళ్ళకు పాదపూజ చేసినాడు. చక్కగా అందరికీ నమస్కారం చేసి, ఏ మహాత్ములారా, ఏ దేవతలారా, మీరు ఏం పని మీద వచ్చిండ్రు అంటే, ఏమరా నువ్వు ఇంత పని చేసి మమ్మల్ని అడుగుతున్నావా, నీ దగ్గరికి వచ్చేట్లాగా మమ్మల్ని చేసి చివరికి మళ్ళీ ఎందుకు వచ్చినావని అడుగుతున్నావా? అరే చెప్పురా, ఈ కొత్త యముడు ఎవడరా చెప్పురా అడుగుతాడు. అడిగితే, మహాత్ములారా మీకు తెలియని ఉంటుందా, సృష్టి లోపల మీకు తెలియని వస్తువు తెలియని ప్రాణి ఉంటుందా చెప్పండి, మీరు సర్వజ్ఞులు ఉన్నారు. కొత్త యముడు అనేటోడు ఎక్కడున్నాడు, వాడు ఎవడు లేడు కొత్త యముడు అనేటోడు, మరి ఎందుకన్నావు నువ్వు అని అంటే, ఉన్నాడు 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 అని చెప్తాడు. మరి ఎవడు చెప్పంటే అతడు అంటాడు, బ్రహ్మజ్ఞానమే కొత్త యముడు అంటాడు. బ్రహ్మజ్ఞానమే కొత్త యముడు. మీ యముడు నువ్వు ఉన్నవాడు ఎదురుగా యమధర్మరాజు, నువ్వు ప్రాణాలను తీసుకుపోతావు, జీవులను తీసుకుపోతావు. తీసుకుపోయిన తర్వాత వాడు మళ్ళీ జన్మించకుండా ఉంటాడా? మళ్ళీ జన్మకు వస్తాడే వాడు. నువ్వు తీసుకుపోతావు, మళ్ళీ వేరే యోనిలోకి పంపిస్తావు. వాని కర్మానుసారంగా చూస్తావు, వాని చిట్ట వాని ఖాతా చూస్తావు, వీడు ఏమేమి పాపాలు చేసిండో ఏమేమి పుణ్యాలు చేసిండో అన్నీ చూసి వానికి యోగ్యమైన శరీరాన్ని ముందు ఇస్తావు, మళ్ళీ ఆ శరీరంలోకి పంపిస్తావు. వానికి జన్మ మరణాలు తప్పినాయా చెప్పు, మళ్ళీ జన్మకు వస్తాడే కదా, జన్మిస్తాడు మరణిస్తాడు. ఇది నీ పని, ఇది నీతోని ఎవడు ముక్తుడు కాదు. కానీ నా యముడు చూసినావా, ఈ జన్మతోనే ముక్తుడైపోతాడు. అటువంటి కొత్త యముడు నా యముడు. ఎవరు? అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కదా. ఆ జ్ఞానాన్ని పొందిండంటే ఇక వానికి ముఖం పెట్టుకొని వచ్చేది లేదు, మళ్ళీ జన్మకు వచ్చేది లేదు, అంటే ముక్తుడైపోతాడు. కానీ నువ్వు ఇస్తావా ముక్తిని? అయ్యో, అటువంటి కొత్త యముని మా గురుదేవుడు సృష్టించాడు, మా గురుదేవుడు చెప్పాడు ఆ కొత్త యముని అని. ఈ విధంగా వాడు మంచిగా చాలాకితో మంచిగా మాట్లాడాడు. బాగా మాట్లాడితే అప్పుడు యమధర్మరాజు కోపం వచ్చింది. వీడు తప్పించుకోవడానికి ఇవన్నీ దొంగనాటలు ఆడుతున్నాడు, వీడు దొంగ మాటలు మాట్లాడుతున్నాడు, మనల్ని తప్పించుకోవడానికి వాడిని ఇప్పుడు నేను తీసుకొనే పోతా అని పగ్గం వేయబోయాడు. వేస్తాడు కదా యమధర్మరాజు, పగ్గాలు వేస్తాడు కదా. అవి ఎక్కడి నుంచి తెస్తాడు? ఆ పగ్గాల తాళ్ళు ఏ ఫ్యాక్టరీలో తీసుకొస్తాడు ఆయన ఏదైనా ఫ్యాక్టరీలో తీసుకురావాలంటే ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా తక్కువ పడుతుండే, ఎందుకంటే కోట్ల మంది ఉన్నారు. ఎన్ని తెస్తాడు తాళ్ళు కదా. ఆ తాళ్ళు ఆయన తీసుకురాడు, మనమే ఆ తాడును తయారు చేసి మెడకు కట్టుకొని వాని చేతికి ఇస్తాం, రా తీసుకుపో అని. ఏం తాళ్ళు? కర్మ. మన కర్మ అనే తాడే మనం బిగించుకుంటున్నాం మనం. లేకపోతే వాడు తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తెస్తాడు ఆ తాళ్ళు?
ఇట్లా ఇది రహస్యం. కానీ పురాణానుసారంగా తాళ్ళు తెచ్చి ఆ పగ్గాలు వేసి అతనికి పాశం వేసి తీసుకొని పోతాడని చెప్పింది ఉన్నది కదా. సరే పాశం వేస్తా అని ఇట్లా పాశం విసిరేయబోతే అప్పుడు ఈ తెలివికల్లోడు ఉన్నాడు కదా మానవుడు, వాడు అంటాడు, ఏ శివ, ఏ బ్రహ్మదేవా, ఏ విష్ణుమూర్తి, నన్ను రక్షించుండ్రి, ఇదేం అన్యాయము, నన్ను అతడు తీసుకుపోతా అంటున్నాడు. అంటే మరి నీ ఆయుష్ మూడిందిరా, మరి తీసుకుపోతే తప్పదా, తీసుకుపోకుంటే తప్పుతుందా, నీ ఆయుష్ మూడింది కదరా అంటే అట్టెట్లయితుంది. వాడు తెలియకోడు ఎట్లా మాట్లాడుతాను చూడు, అట్టెట్లయితుంది, నా ఆయుష్ ఎట్లా మూడింది, మూడది. ఎందుకనంటే మీరే చెప్తారు ఆ భగవంతుని యొక్క దర్శనం అయితే వాడు యముడు దగ్గరికి రానే రాడు అని చెప్తారు. మార్కండేయుని దగ్గరికి యముడు వచ్చి ఏమైపోయాడు, భంగపడిపోయిండా లేదా? మార్కండేయుని తీసుకుపోదాని వచ్చి భంగపడిపోయాడు. శివుడు లేచి శూలంతో పొడుస్తానే వరకు భయపడిపోయాడు. మరి ఇప్పుడు ఒక్క శివుని దర్శనం చేతనే ఆ యముడు పారిపోయిండంటే, మీరు ముగ్గురు మూర్తుల దర్శనం నాకు అయిందంటే యముడు పాశం ఎందుకు వేస్తాడు నాకు చెప్పుర్రి. ఒక శివుని దర్శనం చేతనే యముడు దగ్గరికి రాడని చెప్పింది మనకు పురాణాలు చెప్తున్నాయి. మార్కండేయుని యొక్క చరిత్ర దృష్టాంతం ఉన్నది. ఇప్పుడు మాకు ముగ్గురి దర్శనం అయింది, ఇప్పుడు నాకు పాశం ఎందుకు వేస్తాడు చెప్పండి అంటాడు. నిజమే, మరి ఇది కూడా నిజమే కదా. భగవంతుని దర్శనం అయిన తర్వాత మళ్ళీ యముడు దగ్గరికి వస్తాడా, రాడు. అప్పుడు వాళ్ళందరూ సంతోషపడతారు, అని తెలియకి మెచ్చుకుంటారు. వా, ఏం తెలివి ప్రయోగం చేసినవరా నువ్వు, మమ్మల్ని ముగ్గురిని కూడా తిప్పలు పెట్టినావు కదా నువ్వు కదా అని అనుకొని, సరే నీకేం కావాలి చెప్పరా అంటాడు. నేను వరం ఇచ్చిపోతాను. ఎందుకంటే భగవంతుడు వస్తాడు కదా, వచ్చినప్పుడు ఉట్టికపోతే ఏం దేవుడు అతడు, వరం ఇచ్చిపోతేనే దేవుడు. మొక్కిన వరమేని వేల్పు మోహరమున తాను ఎక్కిన గుర్రం ఎక్కిన పారని గుర్రం గ్రక్కున విడువంగ వలయు గదరాసుమతి అని చెప్పినట్లు, మరి భగవంతుడే వచ్చి పుట్టికపోతే అది ఏం దేవుడు అతడు, వరం ఇచ్చిపోవాలి అంతే. దర్శనం ఇచ్చేయండి అంటే వరం ఇచ్చిపోవాలి. అందుకని వరం ఇచ్చా, మేము వరం ఇస్తాము, ఏం కావాలని కోరుకో అంటే వాడు అంటాడు, నాకు సంపదలు ఉన్నాయి, నా కర్మానుసారంగా నాకు సంపదలు ఉన్నాయి, నేను హాయిగా జీవిస్తున్నాను. కానీ ఏ ప్రాణి కూడా మరణించకనైతే ఉండదు. సృష్టి లోపల ఏ ప్రాణి అయినా మరణించకుండా ఉంటుందా? జాతసహి ధ్రువ మృత్యు, పుట్టినోడు తప్పక చస్తాడు కదా, సావైతే ఉన్నాడు తప్పదు. కానీ ఒకవేళ నేను ఈ శరీరాన్ని వదిలి నేను చచ్చే అటువంటి ప్రసంగం ఏర్పడినప్పుడు నాకు మోక్షం కావాలి అని కోరుకుంటాను కదా. మంచోడే వాడు, తెలివికల్లోడే కదా. ఒకవేళ శరీరాన్ని వదిలిపోయే ప్రసంగం వచ్చినప్పుడు నాకు మళ్ళీ జన్మ అంటూ ఉండొద్దు, నాకు మోక్షం కావాలి అని కోరుకున్నాడు. అందుకని మరి మీకందరికి కూడా ఏం కావాలి, మోక్షం కావాలన్నా వద్దా? బలిమిటికి తల ఊపుతుండ్రా నిజంగా నేనా? అందరికి మోక్షం కావాలి కదా. మరి మోక్షం కావాలంటే భగవంతుని దర్శనం చేసుకోండి. భగవంతుని దర్శనం అయితే ఇక మనకు బంధం అనేది ఉండదు, సంసారం అనేది ఉండదు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు, ముక్తులం అయిపోతాం కదా. కాబట్టి మరి ఎవరైతే అల్పమైనటువంటి దేవతలను ఆరాధిస్తారో వారికి అల్పమైనటువంటి కోరికలు నెరవేరుతాయి, కానీ శ్రేష్టమైనటువంటి ఫలం దొరకదు. ఏంటిది? మోక్షం. ఆ మోక్షం నేను ఇస్తానన్నాడు భగవంతుడు కదా. మరి మోక్షం ఇచ్చేవారి దగ్గరికి పోతారా? మామూలుగా చిన్న చిన్న కోరికలు తీర్చి పోరా అని ఎల్లగొట్టేటువంటి దేవతల దగ్గరికి పోతారా? చెప్పండి. మోక్షం కావాలి కదా. మరి మోక్షం ఇచ్చే దేవుడు పరమాత్మ, శుద్ధ చైతన్యం కదా, ఈశ్వరుడు, అతన్ని ఆరాధించండి కదా. ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, శ్లోకం చదవండి 24, చాలా చక్కని శ్లోకం 24, 25. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ వ్యమనుత్తమం. మరి మనకు మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏ శుద్ధ చైతన్య పరమాత్మ ఉన్నాడో అతన్ని చేరుకుంటే మనకు ఆ మోక్షం ప్రాప్తమవుతుంది. మరి అతన్ని చేరుకోవాలంటే అతని లక్షణాలు ఏమి, అతడు ఎలా ఉంటాడు, అతన్ని గుర్తించాలా లేదా కదా. మనము ఒక పొరుగు ఊరిలో ఒక ఆయనను కలుసుకోవడానికి మనం బయలుదేరామనుకో, అతనితో మనకు పని ఉంది, అతడు వేరే ఊరిలో ఉంటాడు, అతను మనం ఇదివరకు చూడలేదు, కానీ అతని ఆచూకీ తెలుసుకొని పోతామా లేదా? అతని పేరు ఏమిటి, అతడు ఎక్కడ ఉంటాడు, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏం పని చేస్తాడు, అతని ఇల్లు ఎక్కడ, అన్నీ మనం ఆచూకీ తెలుసుకొని పోతామా లేదా? అట్లా మరి ఇప్పుడు భగవంతుని చేరి మనం ముక్తిని పొందాలంటే
భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోనా లేదా? భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు తెలుసుకోనా లేదా? కానీ తెలుసుకుంటలేరే ఈ మూర్ఖులు అని అంటున్నాడు భగవంతుడు కదా. అవ్యక్తం వ్యక్తిమాపన్నం. చూడు, నా స్వరూపము అవ్యక్త స్వరూపము అంటే ఈ నామరూపాలు నాకు లేవు అంటాడు భగవంతుడు. నామరూపాలు లేవు. మనకు ఇప్పుడు నామరూపాలు ఉన్నాయి. మనకు ఒక శరీరం అనేది ఒకటి ఉంది. మరి దీనికి ఒక పేరు ఉందా లేదా? ఒక పేరు ఉందా లేదా? పేరు ఉంటుంది. ఏదో ఒక పేరుతో పిలుస్తారు. దేవదత్త, యజ్ఞదత్త, సోమదత్త అని ఏదో ఒక పేరు ఉంటుంది. అదొక శరీరం అనే ఒక ఆకారం, అదొక పేరు. ఈ నామరూపాలతో వ్యవహారం మనం చేస్తూ ఉన్నాం. కానీ భగవంతునికి నామరూపాలు లేవు. అది చెప్తున్నాడు ఇక్కడ. అవ్యక్తం, నాకు నామరూపాలు లేవు. ఆ నామరూపరహితమైనటువంటి నా అసలైన స్వరూపాన్ని అబుద్ధయ. అబుద్ధయ అంటే బుద్ధి లేని వాళ్ళు అన్నట్టు. అబుద్ధయ అంటే బుద్ధి లేని వాళ్ళు. మనల్నే అంటున్నాడు, ఎవరినో కాదు. మీరు అనుకున్నారు ఎవరినో అంటున్నాడు అనుకున్నారు, మనల్నే అంటున్నాడు. అంటే వివేకము లేనటువంటి వారు అని అర్థం. ఎందుకంటే ఈ కోరికల్లో పడి, ప్రపంచంలో పడి, విషయ ఆసక్తులయ్యి అసలైన నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే విషయ వాంఛ, విషయ కోరిక ఉంటుందో అది పొందాలి అని తన యొక్క వివేకాన్ని కోల్పోయి దాని అంత ఆసక్తుడైపోతాడు జీవుడు కదా. ఇప్పుడు రావణాసురుడు వాడు సామాన్యుడా చెప్పండి? రావణ బ్రహ్మ అవని పేరు. వాడు రావణాసురుడు అంటే మీరు ఏమనుకుంటారు? రాక్షసుడా? రావణాసురుడు రాక్షసుడా? రాక్షసుడు కాదు, బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు. బ్రాహ్మణ కులంలో జన్మించినాడు. పులస్త్య బ్రహ్మ వంశంలో పుట్టినాడు అతడు. బ్రాహ్మణుడు ఉన్నాడు. 4 వేదాలు కంఠస్థం ఉన్నాయి అతనికి. 4 వేదాల మీద భాష్యం రాసినాడు, వ్యాఖ్యానం చేసినాడు. అన్ని శాస్త్రాల జ్ఞానం ఉంది. మహాబలవంతుడు కూడా. ఇంద్రాదులను కూడా గెలిచినటువంటి వాడు. సకల దేవతలను కూడా అతడు తన దాసులుగా ఉంచుకున్నాడు. శని మహారాజును కూడా ఒక మెట్ల మీద వేసి అతను తొక్కుకుంటూ పోయేవాడు. అందరి దేవతలను అట్లా చేసుకున్నటువంటి బలవంతుడు, వీరుడు, సూర్యుడు, మంచి బుద్ధిమంతుడు. అయినా కానీ వాడు ఒక్క కోరికకు దాసుడైపోయి వాడు పతనం అయిపోయిందా లేదా చెప్పండి? ఇప్పుడు వానికి వివేకం ఉన్నట్టా లేనట్టా చెప్పండి? అంత పెద్ద విద్వాన్, మహాప్రజ్ఞవంతుడు, పండితుడు, 4 వేదాలు కంఠస్థం ఉన్నాయి అతనికి. సామాన్యుడు కాదు. మరి ఇప్పుడు వానికి వివేకం ఉన్నట్టా లేనట్టా చెప్పండి? ఉన్నట్టా? లేనట్టే. అందుకే అంటున్నాడు, అటువంటి వాళ్ళు కూడా వివేకాన్ని కోల్పోయినరు, మూర్ఖులు. ఇప్పుడు మన సంగతి చెప్పుండ్రి. రావణాసురుని అట్లా పక్క పెట్టుండ్రి, మన సంగతి చెప్పుండ్రి కదా. వాడు ఒక్క కోరికకే లోనయ్యి వాని కులాన్ని, వాని కొడుకులను అందరినీ సర్వనాశనం చేసుకున్నాడు. మనకు ఎన్ని కోరికలు ఉన్నాయి చెప్పండి కదా? 1, 2? అబ్బా, మన గతి ఏమైతే చెప్పండి? మన గతి ఏమైతే చెప్పండి? ఒక్క కోరికకే లోన్ అయ్యేవాడు అట్లా నాశనం అయిపోయిందంటే మనకు పుట్టెడు కోరికలు ఉన్నాయి కదా. మన గతి ఏం కావాలి చెప్పండి? అందుకనే సావధాన్, జాగ్రత్త. కోరికలు ఎందుకు కోరుతారు చెప్పండి? మీకు ప్రారంధంలో ఉంటే వస్తుంది. ప్రారంధమర్థం లభతే మనుష్య దైవోపితం లంఘయితుం న శక్య. శాస్త్రం చెప్తుంది, నీ ప్రారంధంలో ఉంటే దాన్ని దేవుడు కూడా తప్పించలేడు. నీకు ప్రారంధంలో ఉంటే తప్పకుండా వస్తుంది. దైవోపితం లంఘయితుం న శక్య. ప్రారంధంలో ఉంటే భగవంతుడు కూడా దాన్ని తప్పించలేడు. అందుకని యదస్మదీయం నహి తత్పరేషం. నా వంతులో ఏది ఉంటే అది తప్పకుండా వస్తుంది అని నిశ్చయంలో ఉండండి. అది వస్తుంది. ఉట్టిగా కోరికలు కోరి, గొంతమ్మ కోరికలు కోరి ఉట్టిగా సంసారంలో ఎందుకు పడిపోతారు? వచ్చేది ఉంటే వస్తుంది. ఎందుకంటే మొదలే మనకు కేటాయించింది ఉన్నది మన ప్రారంధం. ఈ జీవునికి ఈ శరీరం ద్వారా ఏ భోగాలు ఇవ్వాలి అని ఈశ్వరుడు కొన్ని కర్మలు మనకు కేటాయించి ప్రారంధ రూపంలో మనకు ఇచ్చి పంపించాడు. మనకు మూట గట్టి నెత్తిలో పెట్టి పంపించాడు. అదే దొరుకుతుంది, ఇంకోటి దొరకదు. మీరు ఎన్ని ప్రయత్నాలను చేయండి. మరి ప్రారంధంలో ఉన్నది వస్తుందే కదా. మరి ఎందుకు ఉట్టిగా గొంతమ్మ కోరికలు కోరి ఆ సంసారంలో బంధంలో పడిపోతున్నారు? భగవంతుని గురించి కోరుండ్రి, భగవంతుని సాక్షాత్కారం కావాలని కోరుండ్రి. అందుకని నాకు నామరూపాలు లేవు, కానీ నామరూపాల చేత ఎవరెవరినో ఆరాధిస్తున్నారు, ఎక్కడెక్కడికో పోతున్నారు, వివేకాన్ని కోల్పోతున్నారు ఈ మూర్ఖులు అంటాడు. ఇంకా ఏమనుకుంటారు? భగవంతుడు అంటే ఈ దేవకి వసుదేవులకు పుట్టినటువంటి ఈ శ్రీకృష్ణుడే అని ఈ నామరూపాల్లో దృష్టిని పెడుతున్నారు వాళ్ళు. కానీ వాస్తవంగా శ్రీకృష్ణుడికి నామరూపాలు ఉన్నాయా? లేవు. ఇంతెందుకు, ఎంతో దూరం వద్దు, ఎవరికి వారే విచారం చేసుకోండి. మీరే ఉన్నారు. ఇప్పుడు నేను అంటున్నారా లేదా మీరు? నేను భువనేశ్వరిని, నేను లలితను, నేను ఫలానా అంటున్నారా లేదా? అంటున్నారు కదా. నేను అంటున్నారు.
నేను భువనేశ్వరిని అనే పేరు ఎప్పుడు వచ్చింది నీకు? పుట్టక ముందు నువ్వు ఉన్నావా లేదా? పేరు లేదు కదా. చూడు, నీకే పేరు లేకపోతే భగవంతునికి పేరు ఎట్లుంటుంది? చూసావా లేదా? పేరు పెట్టుకున్నది ఉన్నది మనం, కానీ పేరు ఉందా మనకు? చూడండి, పోనీ ఈ శరీరము ఉన్నది, ఇదే నేను నేను అంటున్నాం. ఎవరయ్యాను అంటే నేను అంటావు. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రాహ్మణుని. దేన్ని చూపెడుతున్నారు? శరీరాన్ని చూపెడుతున్నారు కదా. అంటే ఈ శరీరమే నేను అనుకుంటున్నావు కదా. మరి ఈ శరీరము రాకముందుకు నువ్వు ఉన్నావా లేదా? ఎన్నో జన్మల నుంచి జన్మలు ఎత్తుకుంటూ వస్తూనే ఉన్నావు కదా. పూర్వజన్మలో ఉన్నావు నువ్వు. అప్పుడు ఈ శరీరం ఉందా? లేదు. అప్పుడు వేరే శరీరం ఉండే, అంతేనే కదా. మరి ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఈ శరీరానికి వచ్చినావంటే నీకు శరీరం ఉన్నట్టా లేనట్టా? ఆ శరీరాన్ని వదిలిపెట్టినావు, ఇళ్ళకి వచ్చినావు. అది వదిలిపెట్టి ఇళ్ళకి వచ్చినప్పుడు నీకు శరీరం తీసుకొని వచ్చినావా? మరి వచ్చినావనంటే నీకు శరీరం ఉన్నట్టా? లేదు. చూడు, మీకే శరీరం లేదు, మీకే నామం లేదు, మీకే నామరూపాలు లేవు. భగవంతునికి ఎట్లా ఉంటాయి చెప్పండి? మరి లేనటువంటి నామరూపాలు లేనటువంటి భగవంతుని నామరూపాల్లో చూస్తున్నావు నువ్వు. ఈ దేవకి వసుదేవులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు జన్మించండి కదా కృష్ణుడు, అతడే అనుకుంటున్నాము. అతనిలో కూడా ఉన్నది చైతన్యం. లేదు ఇట్లా కాదు, మీలో కూడా ఉన్నది కదా చైతన్యం. అతనిలో ఉన్నది కానీ ఆ ఉన్న చైతన్యానికి అయితే ఉన్నదో దానికి నామరూపాలు లేవు. ఇది గుర్తించండి. మీరు ఎవరినైతే దేవుడు దేవుడు అంటున్నారో అందులో కూడా చైతన్యం ఉన్నది, మీలో కూడా చైతన్యం ఉన్నది. ఆ చైతన్యానికి నామరూపాలు లేవు కదా. ఇప్పుడు నువ్వు కళ్ళతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, కాళ్ళతో నడుస్తున్నావు. ఏ శక్తి చేత? చైతన్య శక్తి చేత. ఆ చైతన్యానికి నామరూపాలు ఉన్నాయా? నామరూపాలు కలిగినటువంటి ఈ శరీరాన్ని నడిపించే వానికి నామరూపాలు ఉన్నాయా చెప్పండి? లేవు. లేకున్నా అన్ని చేస్తున్నాడా లేదా కదా. వాని సత్తలోనే నడుస్తుందా లేదా? అంతా సరే, ప్రపంచం అంతా నామరూపాలు లేవు. మనం నామరూపాలను సృష్టించుకున్నాం, మనం కల్పించుకున్నాం అంతే. సరే, కొంతమేరకు నామరూపాలను మనం ఆరాధించవచ్చు, తప్పేం కాదు. కానీ అదే సత్యం కాదు. ఎందుకంటే ఆ నామరూపాలతో మనం ఏదైతే ఆరాధిస్తున్నామో అందులో ఏ చైతన్యం ఉన్నదో అది అసలైన దేవుడు, అది అసలైన పరమాత్మ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడు ఉన్నాడా? ఇప్పుడు మీకు ఎవరైనా కనపడతాడా? చూసినారు ఎవరైనా కృష్ణుడిని? చూసిన వాళ్ళు చేయలేవటం ఎవరు చూడలే. ఒకప్పుడు ఉండేనా లేకుండేనా? ఉన్నాడు కదా. ద్వాపర యుగంలో ఉండే కదా. ఇప్పుడు ఉన్నాడా? లేడు. మరి ఆ కృష్ణుడు ఆ రూపమే సత్యమైతే ఇప్పుడు ఉండాలి కదా. అదే దేవుడైతే ఇప్పుడు ఉండాలి కదా. మనం ఎట్లా చచ్చిపోతున్నాం, ఆయన కూడా పోయిండు కదా. మరి మనలాగానే దేవుడైతే వాడేం దేవుడు చెప్పు? మనలాగా చచ్చిపుట్టేటోడైతే వాడేం దేవుడు? వాడే చస్తున్నాడు. ఇక మనల్ని బతికిస్తాడా వాడు? మనకు మోక్షం ఇస్తాడా? అది కాదు. ఏ చైతన్యం ఉన్నది కదా, ఆ శక్తి, చైతన్య శక్తి, అది దేవుడు. అది గుర్తించాలి మనం. అదే అతనిలో ఉన్నది అదే చైతన్యము, మనలో ఉన్నది కూడా అదే చైతన్యం. ఆ చైతన్యాన్ని గుర్తించాలి. దానికి నామరూపాలు లేవు. నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడేటువంటి నీకు నిజంగా నామరూపాలు ఉన్నాయా? నేను అంటున్నావు. ఇది నా శరీరము, నా ముక్కు, నా కన్ను, నా చెవి, నా కాలు, నా చెయ్యి అని అంటున్నావే. నాది నాది అనేటోడు లోపల ఎవడైతే ఉన్నాడో వానికి నామరూపాలు ఉన్నాయా? లేవు. నీకే లేవు నామరూపాలు. భగవంతునికి ఎలా ఉంటాయి చెప్పండి? అది గుర్తించాలి. అది అసలైన భగవంతుని స్వరూపం. అది అవ్యక్త స్వరూపం. వ్యక్తం అంటే ప్రకటమవుట, నామరూపాలతోనే కనపడుట. అవ్యక్తం అంటే నామరూపాలు లేనిది. కానీ నామరూపాలు లేకున్నా కానీ ఉన్నది. నామరూపాలు లేకపోతే ఎట్లుంటుంది అని మీరు అంటారు కదా. కరెంట్ ఉన్నదా లేదా? కనపడుతుందా మీకు? ఉన్నదా లేదా? ఎలివేటర్ చూడుండ్రి, ప్లగ్లో ఎలివేటర్ చూడుండ్రి, ఉన్నదా లేదా తెలుస్తుంది. ఉందా లేదా? మరి కనపడుతుందా? కనపడదు. మరి కనపడేది ఏదో లేదని అనడానికి వస్తుందా ఇప్పుడు? పోనీ మీ మనసే ఉంది కదా. మీ మనసు ఉందా లేదా? మీ మనసు కనపడుతుందా? మీకు కనపడుతుందా లేకపోతే ఇతరులకు కూడా కనపడుతుందా? కనపడతలేదు కదా. మరి కనపడలేకపోతే నీకు మనసు లేదంటావా? ఉందా లేదా? మరి కనపడిందే ఉంటుంది అని గ్యారెంటీ ఉందా? కనపడిందే సత్యము, కనపడిందే మిథ్య. నీకు ఈ నామరూపాల శరీరం ఇది కనపడుతుంది, ఇదే ఉట్టిది, పోతుంది, ఇది మాయమైపోతుంది. కానీ కనపడందే ఉంటుంది. ఏది? చైతన్యం. అది ఎవరు? నువ్వే ఎప్పుడు ఉండేవాడవు. శరీరాలు ఉండయి. పూర్వ శరీరము ఎప్పుడో జన్మలో ఎన్నో శరీరాలు వదిలిపెట్టి వచ్చావు, అవి ఇప్పుడు లేవు. ఈ శరీరం కూడా వదలాల్సిందేనా లేదా? వదలా అంటావా? అంటే వాడుకోడు, గట్టిగా లాక్కెళ్ళి తీసుకెళ్తాడు వాడు. వదలాల్సిందే. ఇది వదిలిపెట్టి ఇంకో శరీరం ధారణ చేసుకుంటావు. శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ నువ్వు పూర్వజన్మలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, మళ్ళా భావి జన్మలో కూడా ఉంటావు. నువ్వు మాత్రం ఎప్పుడు ఉంటావు కదా. నేను చచ్చిపోతా అంటావు. అంటే చచ్చిపోతా అనేటోడు చస్తుండా? చచ్చిపోతా అంటావు. పోయేటోడు చచ్చుతాడా వాడు?
కదా. వాడు ఇంకో శరీరంలో పోతాడు, వాడు చస్తాడా? ఆ శరీరం విడిచిపెడతాడు, ఇంకో శరీరంలో పోతాడు, చస్తాడు నా వాడు చావడంలే. వాడు ఎవడు? నువ్వే. నీకు చావు లేదు ఎప్పుడు కూడా. ఇది తెలుసుకొని బాగా. ఒకటినే భయపడతా, నేను చచ్చిపోతా. ఎందుకు చస్తావు నువ్వు చచ్చేటోనివే కాదు నువ్వు, ఎప్పుడూ ఉండేటోనివి నువ్వు. అదే పరమాత్మ వస్తువు. అది కంటికి కనపడేది కాదు, కానీ ఉంది కదా. కనపడనంత మాత్రాన లేదు ఇట్లా కాదు, ఉంది. అట్లా పరమాత్మ కూడా కంటికి కనపడడు, కానీ ఉన్నాడు కదా. అంటారు కదా, ఎవడైనా చెడు పని చేసేటప్పుడు, అరే భగవంతుడు చూస్తాడు రా అంటాడు. మరి చూస్తాడు ఎవరికైనా కనపడతాడా? ఎవరికి కనపడతలేడు కదా, కానీ ఉన్నాడా లేదా? ఒప్పుకుంటుండ్రా లేదా? భగవంతుడు చూస్తాడు రా అంటే ఏడ నుండి చూస్తాడు? అంతటా ఉన్నాడు, ఏడలేడు. ఏడ ఉండి అని చెప్పడానికి రాదు, ఏడ లేడని చెప్పాలి. ఎక్కడ లేడు భగవంతుడు? వాని హృదయంలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఈ ప్రకారంగా భగవంతునికి నామరూపాలు లేకున్నా కానీ అతడు ఉన్నాడు, అందరిని ప్రేరేపిస్తున్నాడు, ఎవరెవరికి ఏ ఫలాలు ఇవ్వాలో ఇస్తున్నాడు, అందరిని కూడా ప్రవృత్తులను చేస్తూ ఉన్నాడు. అతన్ని గుర్తించాలి మనం కదా. అందుకే అన్నాడు ఇక్కడ, నాకు నామరూపాలు లేనటువంటి వాణ్ణి అయినప్పటికీ కూడా నాకు ఒక నామరూపాలు కల్పించి నన్ను ఇప్పుడు పుట్టినట్టుగా అనుకుంటున్నారు. దేవకి గర్భంలో పుట్టినాడు అని అనుకుంటున్నారు, కానీ నేను వాస్తవంగా పుట్టలే. వాస్తవంగా భాగవతంలో కూడా శ్రీకృష్ణుడు పుట్టినట్టుగా వర్ణన లేదు. అక్కడ పుట్టిండని అనుకుంటున్నారు, కానీ పుట్టలే. ఇప్పుడు పుట్టినట్లయితే దేవకికి ప్రసూతి చిహ్నాలు కనపడాలి కదా. ఆ కారాగారంలో, ఆ జైలు లోపల ప్రసూతి చిహ్నాలు కనపడాలి కదా. ఏమీ లేవు. ఆ గర్భం ఉన్నట్టే ఉండి మాయమైపోయింది. ఆ పక్కల పిల్లగాడు ఉన్నాడు, అంతే. పుట్టిండా? పుట్టలే. పురుటి చిహ్నాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఏమీ లేవు. గర్భం మాయమైంది, పక్కన పిల్లవాడు ఉన్నాడు, అంతే. పుట్టలే అతడు, మనలాగా పుట్టలే. మనం తల్లి గర్భం నుంచి పుట్టాము, కానీ అతడు తల్లి గర్భం నుంచి పుట్టలే. ఉట్టిగా మాయ అంతా. మరియు పుట్టేటప్పుడు కూడా చతుర్భుజాల ఆకారంగా దర్శనం ఇచ్చినాడు దేవకి వసుదేవులకు. నేను మీ గర్భంలోకి వస్తున్నాను, నాకు అవతార కార్యం ఉంది, మీరు పూర్వం అనేక జన్మల నుంచి పుణ్యం చేసుకున్నారు, కాబట్టి మీ గర్భంలోకి వస్తున్నానని చెప్పినాడు కదా. పుణ్యం ఉంటే భగవంతుడు కూడా వస్తాడు మన గర్భంలోకి. అంత పుణ్యం చేసుకోండి, భగవంతుడు కూడా వస్తాడు. అది అభిమన్యుడి కథ ఇట్లా. కాబట్టి అసలైన పరమాత్మ యొక్క స్వరూపం ఏదనంటే అతనికి నామరూపాలు లేవు. ఎక్కడో దూరాన కొండ మీద లేడు. ఎక్కడో దూరాన అని పాట పాడతారు కదా, ఆయన పాడతాడు. కానీ నీవు ఉండేదా కొండపై నా స్వామి, ఆయన ఒక పాట పాడతాడు కదా. కొండ మీద లేడు భగవంతుడు, గుండెల్లో ఉన్నాడు. కొండ మీద లేడు, గుండెల్లోనే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని భ్రమపడుతున్నారు మీరు. అక్కడ ఉన్నోడిని చూడండి కదా, ఇక్కడే ఉన్నాడు. ఏ తీర్థం పోతారు మీరు? ఏ క్షేత్రం పోతారు చూసేందుకు? పనికి మాలి కదా, పనులను విడిచిపెట్టి పోతారు ఆయాస పడుకుంటా. ప్రయాణం అంటే ప్రయాస, అంతే కదా. ఎక్కడ పోయేది అక్కర్లేదు, ఉన్న చోట ఉండి కళ్ళు మూసుకోండి కనపడతాడు. ఇంత ఈజీగా భగవద్ దర్శనం అవుతుంటే అబ్బా 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 ఏం కష్టము, భగవంతుని చూడాలి అని పోతావు. ఆ తిరుపతి పోతే ఒక్కరోజు దర్శనం కాదు కదా, చస్తారు. అందులో వాళ్ళ జైలు వేసి బంధించినట్టు అందులో వేస్తారు, పెడతారు కదా. ఇట్లా గంత కష్టపడాలి ఎందుకు? కళ్ళు మూసుకుంటే కనపడతాడు భగవంతుడు. ఇక్కడే నీ దగ్గరనే, నీ గుండెలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. ఇంకా ఎంతో విషయం ఉన్నట్టు చెప్పేది, అదంతా క్రమంగా. మీరు ఉంటా అంటే ఉంటారా? ఎన్ని రోజులు ఉంటారు? అమ్మో ఆ మాట అనకండి, ఈ ఒకటే పూట అంతే. అదే పోస్ట్ మ్యాన్ వస్తాడు చూడు, పోస్ట్ మ్యాన్ వచ్చి ఎంతసేపు ఉంటాడు మన ఇంటి ముంగట? పోస్ట్ అని అది పడేస్తాడు, పోతాడు. మీరు గట్లే వస్తుంటారు కదా. సరే, ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.